వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో మనందరికీ తెలుసు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తున్నాయో. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ తెలుగు సినిమా అన్న రీతిలో పరిస్థితులు కొంత కనిపించాయి మనకి. రేవంత్ రెడ్డి తోటి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా వెళ్ళి, ప్రముఖులందరూ కూడా వెళ్ళి ఆయనతో భేటీ అవ్వటం. ఆ తర్వాత దిల్ రాజు గారు దానికి సంబంధించినటువంటి సారాంశాన్ని కూడా ఆయన చెప్పారు. ఒక ఇంటర్నేషనల్ హబ్గా హైదరాబాదుని ఎలా అభివృద్ధి చెందించాలో, దాంట్లో తెలుగు సినిమా ఎంతవరకు భాగస్వామి ఉండాలో దాని గురించి రేవంత్ రెడ్డి గారు అడిగారని చెప్పేసి కూడా చెప్పారు. సో నిజానికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అల్లు అర్జున్ వ్యవహారం ఏదైతే ఉందో, రేవతి అనే ఆమె సంధ్యా థియేటర్ దుర్ఘటనలో మృతి చెందిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు తెలుగు సినిమాలో ఈరోజు ఎటుపోతోంది, దీన్ని ఒక సక్రమ పద్ధతిలోకి వెళ్ళే వాళ్ళే లేరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్, అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఏంటి సార్ ఇప్పుడు తెలుగు సినిమా పయనం ఎటువైపు అంటే ఏం చెప్పాలి? అంటే గతంలో మనం చూస్తే ఒక సినిమాని, తెలుగు సినిమా సంబంధించి చిరంజీవి గారు మెగాస్టారు, ఆయన నెంబర్ 1 అని చెప్పుకునేవాళ్ళం. ఆయనే బాస్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఇక ఏదైనా వ్యవహారాలకు వచ్చేటప్పటికి సినిమా సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే గురువుగారి వైపు చూసేవాడు దాసరి నారాయణరావు గారు. సో అంటే ఒకవైపు దాసరి గారు, ఇంకోవైపు చిరంజీవి గారు అన్నట్టు ఉండేది కదా. ఇప్పుడు అసలు ఎవరున్నారు అసలు తెలుగు సినిమాకి సంబంధించి? ఒక అంటే పెద్ద దిక్కే లేకుండా పోయింది. ఇప్పుడు అసలు ఎవరు బాస్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దిల్ రాజు గారు మొన్న లీడ్ చేశారు. అవును. ఏది తెలంగాణ సీఎం దగ్గరికి మొత్తం ఇండస్ట్రీ 45 మందిని తీసుకొని వెళ్ళారు ఆయన. అవును, ఎఫ్డిసి చైర్మన్ హోదాలో. అలాగే ఇప్పుడు ఒక రకంగా ఏపీ గవర్నమెంట్తో కూడా ఆయన చర్చలు మొదలుపెట్టినట్టుగానే భావించాలి. ఓకే. ఎందుకంటే ఆయన వెళ్ళి నేరుగా పవన్ కళ్యాణ్ని కలిశారు. కలిసింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానించినట్టుగా చెప్తున్నారు. ఆయన అయితే అంగీకారం తెలపలేదు. ఓకే. ఆయన అంగీకారం తెలపలేదు, వస్తున్నట్టుగా చెప్పలేదు. ఆయన వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈయన వ్యక్తం చేసి ఆయన వెసులుబాటు చూసుకుని ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేటే పెట్టుకుంటాం అంటున్నారు ఈయన. ఓకే. కానీ అంత వెసులుబాటు డేట్ ఇచ్చి చేసుకునేంత టైం లేదు ఇక్కడ. టైం దగ్గరకు వచ్చేసింది. ఓకే. రిలీజ్ టైం దగ్గర పడింది. అవును, 10వ తేదీ సినిమా రిలీజ్. యాక్చువల్గా ఇక్కడ 1వ తేదీ హైదరాబాద్లో ఉంటుంది, 4వ తేదీ అంటే రీసెంట్గా మనకి అందుతున్నటువంటి సమాచారం రాజమండ్రిలో జరగబోతోంది. అవును, దానికి ఆయన రాబోతున్నారు అనేది కూడా నడుస్తుంది. కన్ఫర్మేషన్ అయితే చేయలేదు ఆయన. కన్ఫర్మేషన్ చేయలేదు. వస్తే రానువచ్చు, లేదు రాకపోనువచ్చు. ఓకే. రాకపోవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఈ బన్నీకి సంబంధించిన వ్యవహారం వస్తే ఒకలాంటి ట్రోలింగు, రాకపోతే ఒకలాంటి ట్రోలింగు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే. రావటం వలన జరిగేటువంటి ట్రోలింగే ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా. ఓకే. ఎందుకని అది గేమ్ చేంజర్ కాబట్టి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ కాబట్టి వెళ్ళారు. ఆయన ఆ రోజు హైదరాబాద్ వచ్చి కూడా, అల్లు అర్జున్ రిలీజ్ అయిన రోజు ఆయన హైదరాబాద్ వచ్చారు. అవును. తన మొదటి సినిమా నిర్మాత అల్లు అరవింద్ గారి ఇంట్లో కష్టం వస్తే ఆయన కనీసం వెళ్ళి పరామర్శించలేదు అని ట్రోల్ చేస్తారు. అంటే తమ కుటుంబం హీరోగా ఆయన్ని కన్ఫర్మ్ చేశాడా రామ్ చరణ్ని, పవన్ కళ్యాణ్, ఇలా వ్యాఖ్యానాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఓకే. దానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది ఆల్రెడీ ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది ఇప్పుడు. అదేమిటంటే ఆయన ఈ బన్నీకి సంబంధించిన వ్యవహారంలో మీరు ఎందుకు స్పందించలేదు అంటే, అది ఎవరైనా అదే చేస్తారు కదా. చట్టం అది అక్కడ జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు కదా వీళ్ళు ప్రాపర్గా. వీళ్ళ రెస్పాన్స్లో తేడాలు ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ రెస్పాండ్ అవడంలోనూ తేడాలు ఉన్నాయి. కాబట్టి దాని ఫలితం అనుభవిస్తున్నారు. దానికి నేను చేసేది ఏముంది అన్న టోన్లో ఆయన మాట్లాడాడు అని
ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది. మనుషులు చచ్చిపోతుంటే మీరు సినిమాల గురించి మాట్లాడతారేంటని అది వేరే కాంటెక్స్ట్. ఆయన మాట్లాడింది వేరే కాంటెక్స్ట్. సినిమాల గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఒక చావు దగ్గరికి వచ్చాడు. అవును. వచ్చిన సందర్భంగా అడిగినప్పుడు దాన్ని లింక్ చేస్తూ మాట్లాడాడు ఆయన. కాదనుకోండి, అది ఇది అతను ఎంపీడీఓ ఇష్యూలో కదా. అవును, అదే వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక సంతాప వ్యవహారం కూడా ఉంది. దాన్ని లింక్ చేస్తూ ఎందుకు దీనికి లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఈ రకమైనటువంటి లింక్ చేసి మాట్లాడటం అనేది జరిగిపోతుంది. బిట్వీన్ ది లైన్స్ ఎక్కువ హడావిడి జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన అనకపోయినప్పటికీ ఆయన నేరుగా బన్నీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు అనేది ఇప్పుడు సర్క్యులేషన్లో ఉంది. ఇలాంటి వాటికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది ఆయన గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళితే. ఓకే, మేబీ అందుకనే ఆయన అయితే ముందుకు రాలేదు. కానీ మీరు సినీ పెద్ద అన్నారు కాబట్టి ఇక్కడ ఒక రకంగా దిల్ రాజునే సినిమా పెద్ద అనుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే, గతంలో ఎలా ఉండేదంటే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా సరే తమ సమస్య చెప్పుకోవటానికి ఒక యాక్సెస్ ఉండేది. దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీ పెద్దగా ఎలా ఎమర్జ్ అయ్యాడు ఆయన అంటే ఎవరైనా ఏ టైంలోనైనా వెళ్ళి ఆయన కలిసే అవకాశం ఉండేది, యాక్సెస్ ఉండేది. అప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉండని, నిర్మాతల మండల అధ్యక్షుడు ఎవరైనా ఉండాలి, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎవరైనా ఉండని, కానీ ట్రబుల్ షూటర్ మాత్రం దాసరి గారు యాక్సెస్ ఉండేది. ఇంటి దగ్గరికి వెళితే ఆపేయటం లాంటివి ఉండేవి కాదు. అవును, బయట ఒక కాపలాదారు ఉన్నప్పటికీ కూడా అవును లోపల వాళ్ళతో మాట్లాడేవాడు. ఇది ఈ సమస్య మీద బలానా అతను వచ్చాడు అంటే సరే రమ్మను అనేవాడు. ఆయన అదే వెళ్ళి మాట్లాడేవాడు. ఆయన ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళిన వాళ్ళతో కూడా మాట్లాడేవాడు. అవును, ఏ టైంలోనైనా దాసరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు అనే ఒక వాతావరణం ఉండేది. అలాగే చెప్పిన వెంటనే ఎవరితో అయితే ఆ ఇష్యూ ఉందో వాళ్ళకి ఆయన నేరుగా ఫోన్ చేసి వాళ్ళని కూడా నిద్రలేపి ఇదిగో ఈ ప్రాబ్లం మీద బలానాథన్ నా దగ్గరికి వచ్చాడు, కొంచెం ప్రాపర్గా వ్యవహరించండి అని ఒక మాట చెప్పేవాడు. ఈ మాట చెప్పించుకోవడం కోసమే చాలామంది వెళ్ళేవాళ్ళు అక్కడికి. ఓకే, అలా యాక్సెస్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎవరైనా ఏ టైంలోనైనా వెళ్ళి చెప్పుకోవటానికి తలుపు కొట్టడానికి ఒక తలుపు ఉండాలి కదా. చిరంజీవి గారి సమస్యలు ఆయనకు ఉండేవి కాబట్టి అలా ఓపెన్గా తన డోర్స్ని ఓపెన్ చేసి పెట్టే పరిస్థితి కాదు లేదు కాబట్టి ఆయన ఆ పెద్ద రకం తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ యాక్సెస్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటే అది ఓకే. అందుకని నేను ఇండస్ట్రీ బిడ్డనే తప్ప నన్ను పెద్ద కొడుకుగా చూడండి ఇండస్ట్రీకి కావాలంటే, అంతే తప్ప నన్ను పెద్దని చేయొద్దు అన్నాడు ఆయన. ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఇష్యూలో కొంచెం డిస్టర్బెన్స్ అయినప్పుడు. ఓకే, అందుకని ఇండస్ట్రీ బిడ్డగానే ఉన్నాడు ఆయన. అంతే తప్ప బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితిలో కనిపించడం లేదు. కానీ పేరుకి మళ్ళీ ఆయన బాస్ అని పేరు కనుక అనిపించుకోవాలని మాత్రం ఆయనకి ఉంది అని చెప్పేసి అంటారు కదా. అంటే కొన్ని సందర్భాల్లో ఆయన చొరవ తీసుకుని చేసిన పనులు కూడా ఉన్నాయి కదా. కోవిడ్ టైంలో ఆయన చొరవ తీసుకుని చేశాడు. అలాగే 2-3 సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కూడా లీడ్ తీసుకుని ఆయన ఇక్కడి నుంచి కొంతమందిని ఒక ప్రతినిధి బృందాన్ని ఆ టైం రిలీజ్ ఉన్నటువంటి నిర్మాతల్ని, డైరెక్టర్లని, హీరోలని తీసుకుని వెళ్ళి మాట్లాడి వచ్చిన సందర్భం కూడా ఉంది. ఓకే, అయితే ఆయన ఎందుకు ఎక్కడ ఇబ్బంది పడ్డాడు అంటే రకరకాలుగా విమర్శలు. అంటే మా అసోసియేషన్ సమావేశంలోనే ఒకసారి నేరుగా ఆయన మీద కామెంట్స్ చేయటం ఒక హీరో రాజశేఖర్, ఇలాంటివి కొన్ని డిస్టర్బ్డ్గా అనిపించినాయి ఆయనకి. అనిపించి మన కోసం వచ్చేవాడు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడతాడు, మనం బాధ్యతలు భుజాన్ని వేసుకోవద్దు అనే పద్ధతిలో ఒక లిమిటేషన్ పెట్టుకున్నాడు ఆయన. ఓకే, తన చుట్టూ ఒక స్ట్రక్చర్ వేసుకున్నాడు ఆయన. వేసుకుని తనకు తెలిసిన విషయం అది ప్రాపర్గా ఉంది అనుకుంటే దాని మీద రెస్పాండ్ అవటం. అల్లు అర్జున్ విషయంలో కూడా చాలా పద్ధతిగా వ్యవహరించాడు ఆయన. అతను అరెస్ట్ అయ్యాడు అనే విషయం తెలియగానే షూటింగ్ ఆపి వెళ్ళి ఇంటికి వెళ్ళి, అరవింద్ గారు లేడు ఇంట్లో. అవును, అర్జున్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, ఆ రిలీజ్ వ్యవహారాల్లో తిరుగుతున్నాడు. ఆయన బయటకు తీసుకురావాలనేది ఆయన తండ్రికి తపన ఆయన పడుతున్నాడు. ఈయన నేరుగా అరవింద్ గారు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళకి భరోసా కల్పించి వచ్చాడు. చిరంజీవి గారు ఎక్కడా మీడియాతో మాట్లాడలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు చిరంజీవి. కాకపోతే ఒక ఫీలర్ అయితే వదిలేరు, షూటింగ్ కూడా ఆపేసుకున్నారు చిరంజీవి గారు, వచ్చారు ఇంటికి వచ్చి అంతే ధైర్యం చెప్పి వెళ్ళారు అని. అంతే, అది కార్డియల్గా ఎవరైనా చేసే పని.
అంతే తప్ప ఈ ఇన్సిడెంట్ని ఖండించటమో ఇతను అరెస్ట్ని ఖండించటమో ఇలాంటి పనులు చేయదలుచుకోలేదు ఆయన. అవును, ఎందుకంటే ఇబ్బంది ఉంది కాబట్టి. ఖచ్చితంగా. ఆ ఇబ్బంది ఏంటంటే ఖండిస్తే ఒకళ్ళ నుంచి ఇబ్బంది, అంటే అరెస్టుని ఖండిస్తే సంఘటన పరిస్థితి ఏమిటంటారు. అవును, సంఘటనని ఖండిస్తే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే మీరు పట్టించుకోరా అంటారు. అందుకని అది చాలా క్రిటికల్ వ్యవహారం, పర్టికులర్గా మెగా హీరోలకి. అదే అందుకని వాళ్ళు ఎవరు స్పందించలేదు, వాంటెడ్గానే మౌనం పాటిస్తున్నారు వాళ్ళు. అది ఇక్కడ ఇంకోటి ఒక ప్రశ్న తలెత్తుతుంది అందరు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అందరికీ తెలిసింది, చిరంజీవి అండ్ అల్లు అరవింద్. సో అల్లు అరవింద్ ఇంట్లో ఇలాంటి ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు చిరంజీవి గారు ఎలాంటి చొరవ చూపించట్లేదు, పట్టించుకోవట్లేదు అనేది ఒకటి వస్తూ ఉంది. అంటే గతంలో మనం చిరంజీవి గారి ఇంట్లో జరిగినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉండే ఆ టైంలో అల్లు అరవింద్ గారు కూడా కథ చురుగ్గా పాల్గొని వాటి విషయాల్లో అంటే చిరంజీవి గారి పక్కన ఒక సపోర్ట్గా నిలిచారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు అలాంటి సపోర్ట్ ఇవ్వలేదు అనేది ఎందుకు? ఆ సపోర్ట్ ఇవ్వడం కోసమే ఇంటికి వెళ్ళాడు ఆ రోజు ఆయన, అంతవరకే. దానికి ఉన్నటువంటి లిమిటేషన్ని గుర్తించాలి ప్రపంచం. ఓకే, ఆయన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రతినిధి బృందంలో కూడా లేడు, ఉండకూడదు అని వాంటెడ్గానే అనుకున్నాడు ఆయన. నిజానికి ఆయన ఊళ్ళో లేకపోవడం వల్ల వెళ్ళలేదని ఒక థియరీ బయటకు వచ్చింది. ఏదైనప్పటికీ ఆయన ఆయనకు తెలుసు విషయం, ఇలా వెళుతున్నారు మాట్లాడటానికి అనే విషయం ఆయనకు తెలుసు. ఆయనకి ఇంటిమేషన్ ఉంది, ఆయన చెప్పాడు బాబు ఎవరెవరు వెళ్ళాలి కూడా ఆయనకు తెలుసు, ఎవరెవరు వెళుతున్నారు తెలుసు, ఏం జరగబోతోంది ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా తెలుసు. ఆయన నోటీసులో జరిగింది అది. ఓకే, కానీ ప్రత్యక్షంగా అక్కడ ఉండటం వలన లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకోవటం అవుతుంది అనే ఉద్దేశంతోనే ఆయన అవాయిడ్ అయ్యాడు అంతే. ఓకే, దాని నుంచి. ఓకే, అందుకని అక్కడ ఉన్నటువంటి సమస్య దాని మళ్ళీ తను వెళ్ళటం వల్ల మళ్ళీ ఇంకొక అనవసరమైనటువంటి చర్చకి తావివ్వకూడదు, అదొక డిస్కషన్ పాయింట్ అవుతుంది అనేది మళ్ళీ ఉద్దేశం అదే. అందుకనే వద్దు, మనం ఏరియాలో ఈ ఇష్యూలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్కి లోబడి ఉందామని అనుకుంటున్నాడు ఆయన. ఓకే, అయితే ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య అయితే ఆయన మాట్లాడతాడు. ఇండస్ట్రీకి ఒక ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లంని ప్రభుత్వంతో మాట్లాడాల్సిన సందర్భం ఉన్నప్పుడు తను డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాడు. ఓకే, అయిన సందర్భాలు ఉన్నాయి గతంలో, అది వేరే గొడవ. అలాగే చాలామంది గతంలో సినిమా థియేటర్ల దగ్గర ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి కదా అని మాట్లాడుతున్నారు. అంటే చాలా సందర్భాల్లో థియేటర్ దగ్గర చనిపోవటం అనేది జరిగింది. అయితే జరిగింది ఏంటి, టిక్కెట్ల కోసం జరిగిన గొడవ అంతే. అక్కడ ఏదో కిలో నిలబడి బుకింగ్ దగ్గర సఫోకేషన్లో చనిపోయిన సందర్భాలు ఉంటాయి. అవును, ఒక రకమైన బల ప్రదర్శన ఉండేది, ఎవడు బలం ఉంటే వాడికి టికెట్ దొరికేది. అది వేరే గొడవ, దీంతో సంబంధం లేదు. అవును, ఇక్కడ ఏంటి, ఆల్రెడీ టికెట్స్ సోల్డ్ అవుట్, అమ్మేసిన టికెట్లు కొనుక్కున్న వాళ్ళు థియేటర్లోకి వెళ్తుండగా జరిగిన సంఘటన ఇది. అవును, అది మాత్రమే కాదు, అల్లు అర్జున్ ఆ థియేటర్కి వస్తున్నాడు అని ప్రచారం చేసి ఆ ప్రచారం నేపథ్యంలో 3,000కి అమ్మారు టికెట్లు. అక్కడ అదే టికెట్లు 3,000కి అమ్మటం కోసం అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది ప్రచారం చేశారు. అది వీళ్ళు అభిమానులకి వీళ్ళు మెసేజ్లు పెట్టుకున్నారు, పిఆర్ టీము. అవును, థియేటర్ వాడు ఏం చేశాడు, ఆ ప్రచారం చేశాడు, చేసి 3,000, ఇక్కడైతే 3,000, బయట ఎక్కడ 1,200 కంటే నడవలేదు అవి. అవును, కేవలం సంజయ్ దగ్గరే 3,000 నడిచింది. ఆ 3,000 నడవడానికి కారణం ఏంటంటే వాళ్ళు స్పెక్యులేట్ చేశారు దీన్ని, అందుకని అన్వాంటెడ్ క్రౌడ్ వచ్చింది. దానికి సంబంధించి అందువలన జరిగినటువంటి మరణం అది. దానిలో థియేటర్ వాళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర ఉంది, అల్లు అర్జున్ సంబంధించినటువంటి టీం పాత్ర ఉంది, యూనిట్ పాత్ర ఉంది. ఇవన్నీ అంగీకరించేయాలి స్పాట్లో మా వైపు నుంచి కూడా తప్పులు దొర్లాయి, అందుకని మేము బాధ్యత వహిస్తాము అని ఇమ్మీడియట్గా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించేసి అక్కడి నుంచి తానే నేరుగా వెళ్ళి సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దామో మీరే రూట్ మ్యాప్ ఇవ్వండి సీఎం గారితో మాట్లాడి అని ఉంటే సమస్య ఇలా మారేది కాదు. ఓకే, అది జరగకపోవడం వలన కదా ఈ తలకాయ నొప్పి అంతా మొదలైంది. తను కన్ఫెస్ అవ్వకపోవడము, రెండోది లోపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టే ప్రయత్నం చేయటం, పర్టికులర్గా ప్రభుత్వ విభాగాల మీదకి.
అదే ప్రభుత్వ విభాగాల మీద, పర్టికులర్గా పోలీస్ పోలీసుల డిపార్ట్మెంట్ మీదకి నెట్టే ప్రయత్నం చేయటం తప్పు. అదే అదే అది ఎక్కువ మంది తప్పుపడుతుంది అదే. అది నిజానికి ఆయన రియాక్ట్ అయిన ఏదైతే పద్ధతుల్లో పద్ధతి. తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఉండటం వలన జరిగిన సమస్య, ఇది పర్సనల్ గొడవ. అదే అంటే ఈ విషయంలో అల్లు అరవింద్ కూడా ఆయన ఒక ప్రేక్షక పాత్ర వహించాడా అనేది కూడా చాలా మందికి కనిపిస్తుంది. అదే పరిస్థితి. అంటే తండ్రి మాట కూడా ఆయన వినలేదా అల్లు అర్జున్? తను కూడా కన్విన్స్ చేయలేని కండిషన్లోనే ఉన్నాడు. తన వైపు నుంచి కూడా ఒక మాట దొర్లింది. అంటే చిరంజీవి గారు ఇవన్నీ గమనిస్తున్నాడు. అల్లు అరవింద్ గారి నోట్లోంచి దొర్లిన ఇబ్బందికరమైన మాట ఏంటంటే, ప్రపంచంలో అంటే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయటంలో ఒకవైపు వీళ్ళు నానా కష్టాలు పడుతుంటే అభినందించాల్సింది పోయి ఇలాంటి సందర్భాలు కల్పించడం అనేది అవసరమా అన్నట్టుగా అన్నాడు ఆయన. అదే మా అబ్బాయి అది అంత సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేకపోతున్నాడు అనేది ఒక ఆయన దాన్ని సింపథెటిక్గా ప్రజెంట్ చేద్దామనే అని మొదలుపెట్టి బ్లాక్ మెయిలింగ్ డైలాగ్గా మారింది అది. అంటే తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తుంటే మేము మా మీద ఇలాంటివి జరుగుతాయా అంటే అరెస్ట్ ఎవరైనా అవుతారు. అరెస్ట్ అవడానికి అల్లు అర్జున్ ఏముంది, ఇందిరాగాంధీ గారు కూడా అరెస్ట్ అయ్యారు కదా. ఇందిరాగాంధీ గారు కూడా కోర్టులో ఆవిడకి వ్యతిరేకమైన జడ్జిమెంట్ని ఎదుర్కొంది కదా. ఆవిడ అలహాబాద్ హైకోర్టులో 75లో ఆవిడకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది. ఆవిడ ప్రధానమంత్రిగా ఉండగా ఆవిడ తప్పు చేసిందని జడ్జి గారు చెప్పారు, జస్టిస్ సిన్హా. చెప్పినప్పుడు ఏం చేయాలి? అప్పీల్కి వెళ్ళింది ఆవిడ, సుప్రీంకోర్టుకి వెళ్ళి. కంగారు పడలేదు ఇలా. అదే అప్పీల్కి వెళ్ళి అప్పీల్లో ఆవిడ మేనేజ్ చేసే కొట్టించుకుంది ఓకే కేసు. కాబట్టి అలా అదే పని చేయాలి. ఆ రోజున యాక్సెప్ట్ చేసింది ఆవిడ 75లో. కాబట్టి ఎవరి మీద అయినా జరుగుతుంది. ఇది ఎవరు అతీతులు కాదు కదా. తర్వాత అరెస్ట్ అయింది కదా 77లో ఆవిడ. అవును, ఆవిడే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో కూర్చున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా నెలల తరబడి జైల్లో. రియాలిటీని యాక్సెప్ట్ చేయడం దగ్గరకు వచ్చేసరికి ఒక కన్ఫ్యూజన్, గందరగోళం ఏర్పడింది. అలాగే ఇంకొక రాంగ్ ఇండికేషన్ ఏమి ఇచ్చారంటే, వీళ్ళు హాస్పిటల్కి వెళితే అక్కడ ఏదో తొక్కిసలాట జరుగుతుందని వెళ్ళలేదు అని చెప్పారు. మీరు మీ ఐడెంటిటీని రివీల్ చేస్తే కదా ప్రమాదం. రివీల్ చేయకుండా వెళ్తే ఏం జరుగుతుంది? మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా మీరు అలా ఎవరికీ తెలియదు మీరు అక్కడికి వెళ్ళే విషయం. మీరు 3000కి అమ్ముకోవటానికి మీ ఐడెంటిటీని రివీల్ చేసి అక్కడ ఆ ప్రమాదాన్ని కొని తెచ్చారు మీరు. అది కాకుండా మీరు మీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా మీరు ఇలా కవర్ చేసుకుని వెళ్ళిపోతే ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని? మీరు లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకి చేయాల్సిన పని ఏదో చేసేసి ఉంటే, అల్లు అర్జున్ మా దగ్గరికి వచ్చి వెళ్ళాడనే విషయం వాళ్ళు చెప్పేవాళ్ళు కదా తర్వాత ప్రపంచానికి. ఓకే, ఒకవేళ అంటే ఈయన ముందు థియేటర్ అక్కడ దాకా హాస్పిటల్ దాకా వెళ్ళేటప్పుడు ఈవెన్ మీరు అన్నట్టు మాస్క్ వేసుకొని ఆయన ఐడెంటిటీ తెలియజేయకుండా లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కదా, సిబ్బందికి తెలుస్తుంది కదా. సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బందికి తెలియకుండా మేనేజ్ చేసుకోవడానికి 100 పద్ధతులు ఉన్నాయి అనేది ఒకటి థియరీ. అక్కడికి వెళితే ఒకవేళ ఈయన ఎవరికి చెప్పకుండా వెళ్ళినప్పటికీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసేటువంటి ఒక 5-6గురికి తెలిసి అది బయటకు వచ్చే లోపే అక్కడ పని అయిపోతుంది. ఓకే, ఆయన ఓదార్చేసి బయటకు వచ్చేయచ్చు వేరే పద్ధతిలో, ఇంకో మార్గంలో బయటకు వచ్చేస్తారు. ఎంతమంది చేయలేదు అది? కరెక్టే. ఈవెన్ చిరంజీవి కూడా చేశాడు కదా ఇలాంటివి. ఇప్పుడు చేసిన తర్వాతే ప్రపంచానికి తెలిసేది బయట వాళ్ళకి. నిజమే. ఇప్పుడు రాజశేఖర్ ట్రావెల్ చేస్తున్న ట్రైన్ మీద ఆయన ఏదో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడిన కామెంట్స్ ఒక చోటకు మాట్లాడేసి ట్రైన్ ఎక్కాడు ఆయన. ట్రైన్ మీద ప్రతి స్టేషన్లోనూ దాడులు జరిగినాయి. పొద్దున్నే ఆయన ఇక్కడికి చేరకడానికి ముందే చిరంజీవి, అరవింద్, రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పి ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఇంటికి వెళ్ళాడు. అది ఉండాలి కదా. అదే హ్యుమానిటీ గ్రౌండ్స్ లో చూసినప్పుడు అది ఉండాలి కదా. అది లేకపోవడం అనేది తమ వల్ల ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి ధైర్యం చెప్పేసి రావడం, ఇది అంటే అభిమానులకు కూడా చెప్పినట్టు అవుతుంది. అంతే, తన అభిమానులకు కూడా అరే మీరు
కంట్రోల్ ప్రశాంతంగా అవ్వండి. ఉండండి. అతని రాజకీయ అభిప్రాయాలు అతను చెప్పుకున్నాడు, దాన్ని పొలిటికల్గా మాట్లాడదాం, మనం దాన్ని ఇష్యూ చేయకండి అని అని చెప్పడం కోసం వెళ్ళాడు ఆయన ఆ రోజు. భౌతిక దాడులకు పాల్పడొద్దు, ఇట్లాంటివి చేయొద్దు అని చేయొద్దు అని. సో అది ఉండాలి. తర్వాత వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పారు దీనికి, చిరంజీవి గారు ఎట్లా వచ్చి ధైర్యం చెప్పారు ఇది కలవటం అనేది కూడా. పైగా ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఒకవేళ ఇంటి మీద దాడి జరిగితే ఎలా అనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కూర్చున్నారు అక్కడ. అంటే ఒక ఇండికేషన్ కూడా బయట తన అభిమానులకు కూడా పెడుతుంది. అలాంటిది చెయ్యాలి కదా, అలాంటి పని ఒకటి తన వైపు నుంచి జరగాలి. అది జరగకపోవడం వలన విమర్శ అయింది. ఓకే, ఈ లిమిటేషన్ పవన్ కళ్యాణ్కి కూడా ఉంటుంది. అందుకని దీన్ని అనవసరంగా టార్గెట్ చేసినట్టు అవుతుందా గేమ్ చేంజర్ ఈవెంట్కి పెడితే అనేది ఏదో ఆయన మనసులో ఉండి ఈయనకి క్లియర్గా డేట్ చెప్పలేదు. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఆయన వచ్చే అవకాశాలు తక్కువ అంటారా? తక్కువే. కాకపోతే ఏంటంటే పాజిటివ్గా రియాక్టెడ్, అది ఒకటే మాట్లాడి ఉంటాడని కూడా నేను అనుకోవడం. దిల్ రాజు గారు ఓకే, ఆయనే చెప్పుకున్నాడు రకరకాల అంశాలు ఉన్నాయి దీనిలో. ఇప్పుడు ఇక్కడ బెనిఫిట్ షోస్ లేవనేటువంటి మాట బయటకు వచ్చింది. అవును, కానీ అటువంటి చర్చ జరగలేదు అని చెప్పాడు ఈయన. అయితే వీళ్ళ ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే 3 ఆటలు ఉండవు అని. 3 ఆటలు అంటే 9:30కి ఒక షో పడింది పుష్ప 2కి, 1 o'clock ఒక షో పడింది, ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒక షో పడింది, కొన్ని చోట్ల 6ంటికి కూడా షో పడింది ముందు రోజు సాయంత్రం, బయటికి ప్రపంచానికి తెలియకుండా. 9:30 షో కంటే ముందే. ఓకే, ఇలాంటివి ఉండవు. అధికారికంగా 9:30 నుంచి పడినట్టుగా లెక్క. ఓకే, 3 ఆటలు ఉండవు, 3 ఆటల హైక్ ఉండదు. ఓకే, ఏది 1,200 రూపాయలకి ఆన్లైన్లోనే అమ్మారు టికెట్లు. అవును, ఈ ఆన్లైన్లో అమ్మిన అమ్మకాల మీద GST వెళ్ళింది గవర్నమెంట్కి. అయితే ఇవి ఉండవు. ఓకే, ఇవి ఉండవు తప్ప రెగ్యులర్ షోస్కి ప్రైస్ హైక్ అనేది వేరే గొడవ, అది ఉంటుంది. అదే ఇప్పుడు దాకా ఏదైతే ప్రాక్టీస్లో ఉందో అదే ఇస్తారు, అది ఇస్తారు వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే. ఆ పిటిషన్ అంటే ఇప్పుడు దీని మీద ఎక్కువ చర్చ జరిగితే దానికి కూడా ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో దాన్ని సబ్జెక్ట్గా లేకుండా చేయటం కోసం దిల్ రాజు గారు అది చాలా చిన్న విషయము, దాని గురించి మాట్లాడొద్దు అనేది ఆయన ఆ రోజు చెప్పారు. అది అసలు ముఖ్యమైన విషయమే కాదు మాకు అన్నట్టు. అది పట్టించుకోవద్దు, ఎవరు దాని గురించే అనేది మాట్లాడొద్దు. నిజానికి ఆ రోజు అది చూస్తే చాలామందికి కూడా అసలు వీళ్ళ ఎజెండా ఏంటి, సినిమా వాళ్ళకు ఉన్న అంటే మీటింగ్కి ఏం చేయడానికి వెళ్తున్నారు అసలు ఆ మీటింగ్కి? వాళ్ళకి అసలు ఎవరికైనా తెలుసా? వాళ్ళలో ఎంతమందికి తెలుసు తాము ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వెళుతున్నాం అనేది? ఆ 45 మందిలో అందరికీ అసలు తెలుసు అసలు విషయం ఏంటనేది? అందరికీ తెలుసు అండి. అది కన్ఫ్యూసివ్, అంటే నేరాంగీకార సమావేశము అనుకోవచ్చు ఒక రకంగా. అంతే. ఈ మీటింగ్ కసరత్ అంతా ప్రొసీజర్ చూశారు ఆయన. అక్కడ నుంచి అమెరికా నుంచి రాగానే ముఖ్యమంత్రి గారిని కలవటం, అక్కడి నుంచి కిమ్స్కి వెళ్ళటం, కిమ్స్లో మీడియాతో మాట్లాడటం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను అతనికి ఉద్యోగము అని చెప్పడము, అలాగే బన్నీతో కూడా మాట్లాడుతున్నాను అని చెప్పడం, ఆ తర్వాత రోజు ముఖ్యమంత్రి గారిని సినిమా ప్రముఖులతో కలవటము, అంత చక్కచక్క జరిగిపోయిన ప్రొసీజరల్గా జరిగింది. సో అంటే ప్రభుత్వం కూడా దీన్ని ఎక్కువ గొడవ చేయటానికి సిద్ధంగా లేదు. దాన్ని ఆ ఇన్సిడెంట్ వరకే చూద్దామని ప్రభుత్వం కూడా అనుకుంది. అంటే అల్లు అర్జున్ అలా మాట్లాడటం వలన ఏది ఆయన ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అవి కాదు గొడవలు. జరిగిన ఇన్సిడెంట్ పట్ల ఆయన రియాక్షన్ పాజిటివ్గా లేకపోవడం వలన సంభవించినటువంటి సంఘటనలు ఇవి. అంతవరకే కుదించాలి, ఇండస్ట్రీ పట్ల పాజిటివ్ టోన్ ఉంది ప్రభుత్వాన్ని అనేది చెప్పదలుచుకున్నారు వాళ్ళు. అంతే. అది చెప్పడం ప్రభుత్వ లక్ష్యం. అలాగే ప్రభుత్వం పాజిటివ్గానే ఉంది ఈ ఇన్సిడెంట్ పట్ల తప్ప అనేది వీళ్ళకి కన్వే చేయటం అనేది కూడా ప్రోగ్రామే సినిమా వాళ్ళకి. అందుకని వీళ్ళిద్దరి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నాను అని చెప్పి ఆయన ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాడు. ఇంతమందిని తీసుకెళ్ళటం వెనక అసలు ఏంటి మొదలపు అనేది చాలా నడుస్తుంది. అంటే మీరు చెప్తుంది అదే కనుక చేయాలంటే ఇంతమందిని అంటే హీరోల్ని, డైరెక్టర్ని,
నిర్మాతలు ఇంతమందిని 45 మందిని తీసుకెళ్లాల్సిన పని లేదు కదా ఇది ఆయన. ఇంతమందిని ఇన్వాల్వ్ చేయడం వలన వచ్చే ప్రయోజనం ఏంటంటే ఇది ఇండస్ట్రీ ఇష్యూస్ కూడా మాట్లాడారు అనేది బయట ప్రపంచానికి ఇండికేషన్. ఉమ్, ఇది మాత్రమే మాట్లాడారు అనేది చెప్పదలుచుకోలేదు వాళ్ళు. అదే. అందుకనే ఇది కాదు విషయం అన్నాడు ఆయన. ఉమ్, టికెట్ల రేట్లు పెంపు లేకపోతే బెనిఫిట్ షోలు అనేది ఏ కాంటెక్స్ట్లో మొదలైంది? ఉమ్, ఈ ఇష్యూ కాంటెక్స్ట్లోనే కదా. yes. అందుకని టోటల్గా ఆ విషయాలు ఏవి మాట్లాడొద్దు అన్నాడు ఆయన. ఉమ్, మాట్లాడకుండా చాలా యుటోపియన్గా మాట్లాడాడు. మాట్లాడుతూ హైదరాబాద్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్గా మార్చడానికి ఏం చేయాలి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ జరగాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలి అవి వారు అడిగారు. వాటికి సంబంధించి మేము మాట్లాడుతున్నాము. అంతకు మించి వేరే ఇవేమీ జరగలేదు, లోపల జరగని వాటిని జరిగాయని బయట చెప్పొద్దు. మరి ఈ టైంలో ఇలాంటి టైంలో వెళ్ళి మీరు అక్కడ అందరూ వెళ్ళి కలిస్తే ఎలాంటిది ఇండికేషన్ వస్తుంది బయటికి? జనాలకు తెలియాల్సింది తెలిసిపోయింది. అదే అధికారిక ప్రకటనలు చేయదలుచుకోలేదు ఆయన. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్లో కూడా ఆయన ఇండికేట్ చేస్తోంది ఏమిటి, మేము ఆయనకి విషయాలన్నీ వివరించాం. ఉమ్, ముఖ్యమంత్రి గారిని కలవలేదు ఆయన. అవును. పవన్ కళ్యాణ్ని కలవటం వెనకాల ఈయనకున్న వెసులుబాటు ఏంటంటే గేమ్ చేంజర్ ఈవెంట్కి ఇన్వైట్ చేశాము ఉమ్, అనేది ఒక వెసులుబాటు. నిజానికి టికెట్ల ప్రైసులు వీటి గురించి మాట్లాడాలంటే అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఉండాలి కదా. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా జనసేనే. అవును. కందుల దుర్గేష్ గారు జనసేన మనిషి. ఉమ్, కాబట్టి పవన్ కళ్యాణ్తో మాట్లాడితే సరిపోతుంది. అది మాత్రమే కాదు, ఉమ్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్తో చెప్పుకోవటానికి చంద్రబాబు గారి దగ్గర నుంచే ఒక వెసులుబాటు గతంలో ఏర్పడింది. ఉమ్, అందుకనే నిర్మాతల మండలి వెళ్ళి ఆయన్ని కలిసింది. అవును. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు అల్లు అరవింద్ గారి ఆధ్వర్యంలోనే జరిగింది. కాబట్టి ఆ మీటింగ్ ఎక్స్టెన్షన్గా అది కూడా బయట ఇతర చర్చలకు తావివ్వకుండా ఉండటం కోసం ఉమ్, గేమ్ చేంజర్ ఈవెంట్కి ఇన్వైట్ చేస్తున్నట్టుగా చెబుతూ ఉమ్, ఈ విషయాలు కూడా మాట్లాడి, అయ్యా మరి తెలంగాణలో ఇలా జరిగింది, ఇక్కడ పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఏదైనా వెసులుబాటు ఉంటుందా ఉమ్, అంటే ఆల్రెడీ 2-3 ఎమ్మెల్యేలు బహిరంగంగా మీడియా ముందు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ ఉమ్, ఆంధ్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వద్దు, ఉమ్, అలాగే ఈ టిక్కెట్ల రేట్లు పెంపును కూడా ఆమోదించొద్దు ఉమ్, అని బండారు సత్యనారాయణమూర్తి తర్వాత విష్ణు మాట్లాడారు. ఉమ్, ఒకే సందర్భంలో మీడియా ముందు మాట్లాడారు. ఇది బయటకు వచ్చేస్తున్నాయి బయటలు. ఇది ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక డౌట్ మొదలైంది. ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం వెళ్ళాడు. ఓకే. వెళ్ళిన తర్వాత మేబీ అంటే అక్కడ కూడా కొన్ని సమస్యలు ఎదురైనాయి. మేబీ ఇది కూడా అంటే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు, ఈ పరిణామం మాత్రమే కాదండి, బెనిఫిట్ షోస్ వేయటం వలన అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమైనాయి. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్కి సంబంధించి, ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి విశాఖపట్నంలో 2 సింగిల్ స్క్రీన్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయి గందరగోళం అయింది. విజయవాడ శైలజ థియేటర్ కూడా ఇష్యూ అయింది. ఓకే. అలాగే గుంటూరులో సమస్యలు అయినాయి. వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే సింగిల్ స్క్రీన్స్లో ఇబ్బంది జరుగుతోంది అనేది అన్ని చోట్ల యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ కూడా మూలం అదే. అంటే సింగిల్ స్క్రీన్ అనేది 2-వీలర్ పార్కింగ్కి అకామిడేట్ చేస్తూ నిర్మించినటువంటి థియేటర్లు ఎక్కువ ఉంటాయి. అవును. కాబట్టి ఈ బెనిఫిట్ షోకి 1200 పెట్టి టికెట్లు కొన్న వాళ్ళలో మెజారిటీ కార్లు వేసుకొస్తారు. ఈ కార్లను అకామిడేట్ చేసే పద్ధతిలో స్క్రీన్స్ లేవు, ఎక్కడా కూడా సింగిల్ స్క్రీన్స్లో లేవు. అవును. కాబట్టి మేబీ రేపు పొద్దున ఏపీ గవర్నమెంట్ కూడా ఆమోదిస్తే సింగిల్ స్క్రీన్స్లో మీరు దయచేసి ఇలాంటిది పెట్టద్దు, మీరు మల్టీప్లెక్స్లో పెట్టుకోండి, కావాలంటే 1-2 షోస్ అక్కడ వేసుకోండి. అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి కార్ల వినియోగం బాగా పెరిగింది, విపరీతంగా పెరిగింది. ఎక్కువ మంది ఇప్పుడు కార్లు వేసుకునే తిరుగుతున్నారు. 500 టికెట్లు తెగితే 300 కార్లు వచ్చే అవకాశం ఉంది. అదే. ఇటువంటి పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ ఎలా అకామిడేట్ చేస్తారు మీరు? అందుకని మల్టీప్లెక్స్లో 1 షోనో 2 షోలో వేసుకోండి. అంతవరకే అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ కూడా. ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ గారు నేరుగా చెప్పలేదు. ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడి
3 ఆటల మీద మాట్లాడి దాన్ని ఒక ఆటకో అర ఆటకో కుదించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే. అది ఆ నిర్ణయం పాజిటివ్గా దిల్ రాజుకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దిల్ రాజు గారు దీనికి ప్రిపేర్ అయి ఉన్నాడు. ఏది 3 ఆటలు 2 చోట్ల కోల్పోవడానికి ప్రిపేర్ అయి ఉన్నాడు. ప్రిపేర్ అయ్యి ఆయన జనరల్ షోకి ప్రైస్ హైక్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్. ఓకే. అది అవుతుంది. అది తెలంగాణలోనూ అవుతుంది, ఆంధ్రాలోనూ అవుతుంది. కాకపోతే ఏంటంటే రెండోది చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఇవి లేకపోతే, ఈ ఇన్సెంటివ్స్ లేకపోతే ఈ భారీ సినిమాలని ఎలా అకామిడేట్ చేయగలరు ప్రొడ్యూసర్ అని మాట్లాడుతున్నారు. ఇన్సెంటివ్ అనాలా, హైక్ అనాలా? హైకే అంటే ఈ హైకులు లేకుండా సినిమాలు రిలీజ్ అయితే తట్టుకోగలరా ప్రొడ్యూసరు అంతంత పెట్టుబడులు పెట్టి అంటున్నారు. అంతంత పెట్టుబడులు ఇక్కడ హైకును ఉద్దేశించి పెట్టట్లా, వాళ్ళు మార్కెట్ విస్తరణ మీద పెడుతున్నారు అంతే. ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్లో అంటున్నారు కాబట్టి దాన్ని పెట్టుకుంటున్నారు, అందుకని పెట్టుకుంటున్నారు. అంతే తప్ప ఇక్కడ ప్రైస్ హైక్ మీద పెట్టట్లా. అలా అయితే లోకల్ సినిమాలే తీసుకోమనండి. పాన్ ఇండియా సినిమాలు ఎందుకు? మీ ప్రోగ్రామ్ 5-6 భాషల్లో రిలీజ్లు ఎందుకు? అందుకని మీరు 5-6 భాషల్లో మార్కెట్ విస్తరణ, మార్కెట్ పెరగాలంటే క్వాలిటీ సినిమా కావాలి. అవును. ఒకప్పుడు తెలుగు సినిమా కంటే హిందీ సినిమాలు క్వాలిటీతో ఉండేవి. ఎందుకు ఉండేవి? ఎందుకంటే ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ పరిధి ఎక్కువ కాబట్టి. ఖర్చు ఎందుకు పెడుతున్నారు అంటే మార్కెట్ విస్తరణ ఉంది కాబట్టి. అదే లాజిక్ని వీళ్ళు అప్లై చేశారు మగధీర నుంచి. అవును. అదే నడుస్తోంది. నీకు మార్కెట్ పెంచుకోవాలి తప్ప ఇక్కడ 2000 టికెట్లు అమ్ముతానంటే ఎలా కుదురుతుంది? అది లాజిక్ కాదు అసలు. అదొక ఇల్లాజికల్ ప్రోగ్రామ్ మొదలైంది. ఈ ఇల్లాజికల్ అంటే ఆర్గ్యుమెంట్కి కూడా ఒక రకమైన పునాది. ఆ రోజు సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రియాక్టివ్ ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు ఇంట్లో, అల్లు అర్జున్ వాళ్ళు పెట్టినప్పుడు. ఒకవైపు మేము గ్లోబల్ లెవెల్కి తెలుగు సినిమాని తీసుకెడుతుంటే అని మాట్లాడిన మాటలోంచి పుట్టిన సిద్ధాంతాలు ఇవి. అదే. అందుకని ఈ సిద్ధాంతాలకు కూడా మాతృక అక్కడే ఉంది, అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంది. అందుకని ఇలాంటి రకరకాలుగా తయారైంది పరిస్థితి అక్కడి నుంచి. అందుకని ఈ గందరగోళంలోకి ఇన్వాల్వ్ అవ్వాలని ఎవరూ అనుకోవడం లేదు. ఓకే. ఈ సంక్రాంతి వరకు పాసివ్గా వెళ్ళిపోతే ఆ తర్వాత ఎవరు పెద్దలు ఏమిటి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే దిల్ రాజు గారే పెద్ద. చిరంజీవి గారు కూడా కిరీటం పెట్టేశాడు ఆయనకి, దిల్ రాజుకి పెట్టేశాడు. ఆయనకి ఎఫ్డిసి ఇవ్వటం, దీని పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేసినటువంటి పద్ధతి. ఆయన రాఘవేంద్రరావు గారు స్వయంగా ముఖ్యమంత్రితో ఈ మాట చెప్పాను అని బయటికి ఆయనే చెప్పుకున్నాడు. ఆయన ఏం చెప్పుకున్నాడంటే ముఖ్యమంత్రి గారికి, మీరు దిల్ రాజుని ఎఫ్డిసికి సెలెక్ట్ చేసుకోవటం అనేది అద్భుతమైన నిర్ణయము అని అభినందించానని చెప్పాడు ఆయన. అదే రియాలిటీ. రాఘవేంద్రరావు గారి మాట ఆధారంగా దిల్ రాజు గారే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా డిక్లేర్ చేయొచ్చు, ఏం పర్లేదు. అదే. సో ఆయన ప్రస్తుతానికి ట్రబుల్ షూటర్ ఆయనే అవుతాడు. ట్రబుల్ షూటర్ ఆయనే. ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య ఒక వారధిగా ఉంటూ తెలుగు సినిమా పరిశ్రమకి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి కూడా ఆయనే వారధి. అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తినటువంటి ఒక సందర్భం చూసాం మనం. ఆ రోజు కూడా ఆయన ఒక మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రైస్ హైకుల మీద మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడుతూ డిమాండ్ అండ్ సప్లై ప్రకారమే రేట్లు పెరుగుతాయి, ఇది కూడా తెలియని వాళ్ళు ముఖ్యమంత్రులు అయి ఉన్నారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి. అంటూ, ఏవండి దిల్ రాజు గారు, మీరు రెడ్డి అనే విషయం ఆయనకు తెలియక ఇబ్బంది పెడుతున్నాడు, మీరేమో దిల్ రాజు అని పెట్టుకున్నారు, మీరేమో రెడ్డి అయి ఉండి కూడా అది కొంచెం ఆయన కన్వే చేయండి, ఒప్పుకుంటాడేమో అనే మాట కూడా వాడాడు ఆయన ఆ రోజు వేదిక మీద. ఓకే. కాబట్టి ఇలాంటి రకరకాల అనుభూతులు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్ళ మధ్య. ఓకే. వీటన్నిటి పరిధిలో చూస్తే అందుకనే కన్సిడర్ చేసి ఆయన ఇమ్మీడియట్గా దిల్ రాజుని కలిశాడు, మాట్లాడాడు. అవును, కొంత పాజిటివ్గా చెప్పాడు ఆయనకి, చూద్దాం ఏదో ఒకటి టెన్షన్ పడద్దు అని. సో ఏపీ గవర్నమెంట్ నుంచి సానుకూలత పొందాడు. అదే. అవును, అది వాస్తవం.
అంటే సంక్రాంతి సినిమాలకి డిస్టర్బెన్స్ లేదు. ఆ, సంక్రాంతి సినిమాలు హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఓకే. ఆ ధైర్యంతో ఉన్నాడు ఆయన దిల్ రాజు గారు. అంటే ఆ సినిమాలకి హైక్లు ఇచ్చే అవకాశం ఉంటుంది, బెనిఫిషియల్ లేకపోయినప్పటికీ కూడా జనరల్ హైక్స్ షోస్ అయితే జనరల్ షోస్ కి జనరల్ హైకులు సాంప్రదాయంగా వస్తున్నటువంటి హైకులు ఉంటాయి. ఓకే. జై చిరంజీవాకి 20 రూపాయలతో మొదలైన హైకు ఇప్పుడు టికెట్ రేట్లు 3 పెంచుకునేదాకా తీసుకెళ్లారు. పుష్పకి 700 చేశారు అక్కడ మల్టీప్లెక్స్లో. 700-800 కూడా చేశారు కదా. 700 నడిచింది. అయితే ఇక్కడ సింగిల్ స్క్రీన్కి వస్తే 350 మీద నడిచింది. ఈ 350ని 500 చేస్తే ఏదో ఒక 2 షోస్కైనా దానికి 800 చేస్తే వీళ్ళ సమస్య పరిష్కారం అయిపోయినట్టే కదా. ఓకే. అంటే బయ్యర్స్ని తొందరగా గట్టెక్కించడం కోసం చెప్పలు అంతే. బయ్యర్స్ని తొందరగా గట్టెక్కిస్తే వీళ్ళ గొడవ ఉండదు, అదే వీళ్ళ కష్టం మినిమైజ్ అవుతుంది. ఇప్పుడు అబ్రాడ్లో అమ్మేది తర్వాత పాన్ ఇండియా లెవెల్లో అమ్మకాలు వేరు. అక్కడ ఎక్కడా కూడా రెస్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడా లేదు ఇది. ఈ ప్రైస్ హైకులు లేవు, ప్రీమియర్స్ లేవు. అవును, ఈవెన్ తమిళనాడు పక్కన ఉన్న తమిళనాడులో కూడా లేవు, ఇప్పుడు లేవు. నార్మల్ రేటుకి అక్కడ రిలీజ్ అయినాయి, నార్మల్ రేటుకే. అందుకనే ఇప్పుడు వాస్తవానికి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఈ టిక్కెట్ల రేట్లు పెంపు వ్యవహారాన్ని మొదటి నుంచి మాట్లాడుతున్నది సురేష్ బాబు గారు. ఆయన కూడా మొన్న ఇబ్బంది పడ్డాడు. అవును, దాని మీద బలంగా నిలబడటానికి సమస్యలు ఎదురవుతున్నాయి, ఇప్పుడు ఎదురవుతున్నాయి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లో టిక్కెట్ల రేట్లు పెంపు గురించి మొదట నోరు విప్పి మాట్లాడింది ఆయనే. ఆ పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఇప్పటికీ. అవును అవును, మొదటి నుంచి కేవలం మార్కెట్ వాల్యూ, కమర్షియల్ సక్సెస్లు వీటి మీదే మాట్లాడిన సందర్భాలు అవన్నీ కూడా. అవును. సో ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి, ప్రతికూలంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఒకటి క్రమంగా ఈ పరిస్థితులు ఒక కాన్స్పిరసీ జరుగుతోంది ఇండస్ట్రీలో. ఆ కాన్స్పిరసీ ఏమిటంటే సింగిల్ స్క్రీన్స్ అనేవి నెమ్మదిగా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. దీని ప్లేస్లో ఓటీటీ ఎమర్జ్ అవ్వాలి. అంటే ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని ఓటీటీలకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది, ఒక డిజైనింగ్ జరుగుతోంది. ఆ డిజైనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో చిన్న సినిమాలకి థియేటర్లు ఉండకపోవచ్చు. ఓన్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు మాత్రమే మల్టీప్లెక్స్ల్లో రిలీజ్ అవుతాయి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కాదు, నార్మల్గా సరదాగా సినిమా చూడాలనుకున్నవాడు వాడు ఫోన్లో చూసుకుంటాడు, ఓటీటీ యాప్ వేసుకుని. అంతే. సో ఆడియన్స్ని థియేటర్ల నుంచి తరిమేసేటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతోంది అనే అభిప్రాయం కూడా ఈ చర్యలన్నిటి వలన కలుగుతోంది. ఓకే. ఇది కలగకుండా చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వాలు చేయవలసిన పని ఏంటంటే ఒక షో మల్టీప్లెక్స్ల్లో కూడా చిన్న సినిమాలకు అవకాశం కల్పించాలి. అది డిమాండ్గా ముందుకు రావాలి. ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్న నిర్మాతల నుంచి, చిన్న దర్శకుల నుంచి ఒక డిమాండ్ రావాల్సిన అవసరం ఏముందంటే ఇప్పుడు 100 రూపాయలకి మల్టీప్లెక్స్ల్లో సినిమా వేసుకునే వెసులుబాటు కల్పించండి మాకు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి. స్నాక్స్ వాళ్ళ పద్ధతిలో అమ్ముకోమనండి. 1000 రూపాయలకి పాప్కార్న్ అమ్ముకుంటారా, 2000 డ్రింక్స్ అమ్ముకుంటారా అనేది వేరే గొడవ. కానీ మల్టీప్లెక్స్ల్లో 100 రూపాయలకి టికెట్ కూడా చిన్న సినిమా ఒక షోకి ఇస్తే కొన్ని సినిమాలు అకామిడేట్ అవుతాయి అక్కడ. అవును, ఆ అవకాశం కల్పించండి. సింగిల్ స్క్రీన్లో 70 రూపాయలకు అవకాశం కల్పించండి బాల్కనీ టికెట్. అంటే థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా ఉంటే చిన్న సినిమాలు బతుకుతాయి. థియేటర్ ఆడియన్ ఎనివిగా మారింది ఇప్పుడు. ఈ పరిస్థితి నుంచి చిన్న సినిమాని గట్టెక్కించండి. మీరు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనే పేరుతో పెద్ద హీరోలు ఇమేజ్ పేరుతో బిగ్ రెవెన్యూ చేసుకోవడానికి ఎలాగైతే అవకాశం కల్పిస్తున్నారో చిన్న సినిమాకి జనాలు రావడానికి ఒక వెసులుబాటు కల్పించండి. గతంలో ఎలా ఉండేదంటే పరిస్థితి, సినిమా థియేటర్లు డిస్ట్రిబ్యూటర్ల చేతిలో స్ట్రైట్ వైడ్ ఉండేవి. ప్రతి సినిమాకి కనీసం 15 రోజులు గ్యాప్ ఉండేది. ఓకే. ఆ డిస్ట్రిబ్యూటర్కి అంటే ఆ థియేటర్ 15 రోజులు హోల్డ్ చేసేవాళ్ళు వాళ్ళు. ఈ 15 రోజులు రిలీజ్ అయిన సినిమా ఉండేది థియేటర్లో. ఈలోపు మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యి అది ఎక్కుతుంది, శంకరాభరణం అవుతుంది అది, లేకపోతే ముత్యాల ముగ్గు అవుతుంది, లేకపోతే సంపూర్ణ రామాయణం అవుతుంది.
లేకపోతే సైలెంట్గా 15 రోజులతో వెళ్ళిపోతుంది. ఒక పెద్ద సినిమాని హోల్డ్ చేసి 15 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ఈ 15 రోజులు థియేటర్లు అకామిడేట్ చేద్దామనే ఉద్దేశంతో శంకరాభరణం సినిమా రెగ్యులర్ షోస్లోను, మా భూమి సినిమాని నూన్ షోస్లోనూ పెట్టారు ఆ రోజున లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు. ఈ 2 సినిమాలు హిట్ అయిపోయి వాళ్ళు నెక్స్ట్ ఉన్నటువంటి పెద్ద సినిమాని విజయ పిక్చర్స్ వాళ్ళ థియేటర్లు అడిగి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, అదే జరుగుతుంది సినిమా హిట్ అయితే. అంతే కదా. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మేము డైరెక్టర్లు అయి ఉండేవాళ్ళం కాదనేవాడు దాసరి గారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ 15 రోజుల వెసులుబాటు ఉండేది కాబట్టి మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవడం వల్ల తాత మనవుడు హిట్ అయ్యి డైరెక్టర్ అయ్యాడు. అవును, మొదటి రోజు జనం లేరు, దానికి కూడా జనం లేరు కాబట్టి రెండో రోజు సినిమా తీస్తే దాసరి నారాయణరావు అనేవాడు ఉండే ప్రసక్తే లేదు. అంతే, రాజబాబు హీరో అంట, తాత మనవాళ్ళు అంట, ఎస్వి రంగారావు ఆయన విజయనగరంలో హీరోయిన్ అంట, ఇలాంటివన్నీ వినిపించాయి. ఎప్పుడైతే సినిమా ఓ 10 రోజులు సస్టైన్ అయిందో నెమ్మదిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి సినిమా సక్సెస్ అయింది. సంపూర్ణ రామాయణానికి కూడా మొదటి 3 రోజులు జనం లేరు. శోభన్ బాబు స్వయంగా వెళ్ళి ఎన్టీ రామారావు గారి దగ్గర వాపోయాడు. అదే రాముడుగా రామారావు మిమ్మల్ని పెట్టమన్నానండి, నా దగ్గరకు వచ్చారు, నేను చేయటం వలన సినిమా దెబ్బతిందేమో అని ఈయన ఆవేదన వ్యక్తం చేస్తే, అదేమి ఉండదు, మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి, 2-3 రోజుల్లో పెరుగుతుంది అని చెప్పి పంపించాడు ఆయన. దీన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు కోతుకొమ్మచ్చులో రాస్తూ పాత రాముడు కొత్త రాముడికి ధైర్యం చెప్పి పంపించాడని రాశాడు ఆయన హెడ్డింగ్. కాబట్టి ఆ వెసులుబాటు ఉండాలి. అందుకని చిన్న సినిమా ఈ రోజుల్లో, ఆ రోజులు కాబట్టి చెల్లుబాటు అయింది. ఈ రోజుల్లో ఇప్పుడు బయ్యర్ వ్యవస్థలో దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అంటే ఒకేసారి ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లను రిలీజ్ అయిపోయేటటువంటి సంస్కృతి ఇప్పుడు వచ్చింది. ఆ కల్చర్ నడుస్తూ ఉంది. అది నడవటం అనేది మొదలైన తర్వాత, బయ్యర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే, బెటర్ టాక్ వచ్చి బెటర్ రెవెన్యూస్ వస్తున్న సినిమాని కూడా నిర్దాక్షిణ్యంగా తీసి పెద్ద సినిమాలు వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మా సినిమా టాక్ స్ప్రెడ్ అవుతుండగా తీసేశారు అని ఏడ్చిన నిర్మాతలు అనేక మంది. అవును. కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా స్పందించాలి. స్పందించి కమ్యూనిటీ థియేటర్స్ అయినా ఏర్పాటు చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలో అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల్లో అమలులో భాగంగా చాలా కాలనీస్ కడుతున్నారు వాళ్ళు. అంటే డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇక్కడ కావచ్చు, ఇందిరమ్మ కాలనీస్ పేరుతో కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ నగర్ పేరుతో ఆంధ్రాలో కావచ్చు, బలహీన వర్గాల కోసం కాలనీల నిర్మాణాలు చేస్తున్నారు. అవును. ఆ కాలనీస్లో ఒక కమ్యూనిటీ థియేటర్ పెట్టండి, మీరు యాక్సెస్ ఇవ్వండి. క్యూబ్కో దేనికో యాక్సెస్ ఇస్తే రిలీజ్ అయిన సినిమా అక్కడ కూడా వేసుకుంటారు, ఒక నామినల్ రేట్ పెట్టి చిన్న సినిమాలు వేసుకుంటారు. అదే ప్రభుత్వం ఈ దిశగా కూడా చొరవ చేయవచ్చు. సింగిల్ స్క్రీన్స్ చంపేసే కాన్స్పిరసీ అయితే జరుగుతోంది. ఓకే, దీని నుంచి చిన్న సినిమాని, చిన్న నిర్మాతని బతికించడం కోసం ఒకటి మల్టీప్లెక్స్లో 100 రూపాయలకి ఒక షో వేసుకోవడానికి అవకాశం కల్పించండి. నూన్ షో అలాగే అందుకే పెట్టారు ఆ రోజున. అవును. పెడితే దాన్ని నెమ్మదిగా పెద్ద సినిమా కబళించేసింది. ఇప్పుడు కబళించే అవకాశం లేకుండా ఒక షో 100 రూపాయలకి పెట్టి మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్స్లో అవకాశం కల్పించి 70 రూపాయలకి కమ్యూనిటీ థియేటర్స్ని ప్రమోట్ చేయండి మీరు. ఓకే, ఈ బలహీన వర్గాల కాలనీస్లో కమ్యూనిటీ థియేటర్స్ని మీరే నిర్మించి ఒక మినిమం ఆక్యుపెన్సీతో అక్కడ 50 రూపాయలకో 60 రూపాయలకో సినిమా చూసేటువంటి పరిస్థితి కల్పిస్తే, కావాలంటే ఆ కాలనీ వాళ్ళకి ఆ అసోసియేషన్ ఏముంటాయి కదా, వాళ్ళకైనా సరే ఆ మెయింటెనెన్స్ కూడా అంతే. అది చేయగలిగితే సినిమాలు బతుకుతాయి, చిన్న సినిమాలు. ఓకే, అది చెయ్యాలి ప్రభుత్వం. తర్వాత ఇక్కడ మళ్ళీ కమెంటు ఈ మీటింగ్కి వస్తే, గతంలో ఆయన చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు జరిగినటువంటి సత్కార సభలో రేవంత్ రెడ్డి గారు కూడా అందులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన గురించి, అంటే నేను పొన్నమి నాగు చూశాను, సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా చూశాను, పొన్నమి నాగులో ఎలాంటి కమిట్మెంట్ ఆయనలో కనిపించిందో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంత కమిట్మెంట్, అంటే అప్పటికి ఇప్పటికి 150 సినిమాలు చేసినప్పటికి కూడా ఆయనలో ఆ కమిట్మెంట్ మారలేదు.
అంత గొప్ప నటుడు చిరంజీవి అని పొగిడారు. అవును. అదే టైంలో ఆయన ఒక మాట కూడా వాడారు. ఇవాళ కొంతమంది చూస్తే 2-3 సినిమాలు హిట్ అవ్వగానే మా అంత గొప్ప నటుడు లేడు, మాకు అసలు పోటీ ఎవరు లేరు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. చిరంజీవి గారిని అంతగా ఆయన ప్రశంసించిన రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఎందుకు చిరంజీవి గారే ముఖం చాటేశారు అన్నట్లుగా ఒక థీరీ నడుస్తూ ఉంది. చిరంజీవి రేవంత్ రెడ్డికి ముఖం చాటేయటం అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. ఆయన కూడా ఇండస్ట్రీని ఏదో ఇబ్బంది పెట్టదలుచుకున్నాడు అనేది, అంటే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే పద్ధతిలో ప్రొజెక్షన్ జరిగింది. అది తప్పే. జరిగిన సంఘటనకున్న ఇబ్బందికర పరిస్థితుల రీత్యా ఇది ఉద్భవించింది ఈ పరిస్థితి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే చాలామంది ఇది మాత్రమే కాదు, వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్ సందర్భంగా రవితేజాన్ని పక్కన నిలబెట్టుకుని చిరంజీవి గారు మాట్లాడుతూ, అంటే విజయసాయి లాంటి వాళ్ళు పార్లమెంట్లోనూ, అలాగే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలోనూ సినిమా పరిశ్రమ పర్టికులర్గా టాలీవుడ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు ఆ రోజున. ఏది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న రోజుల్లో. అవును, అప్పుడు జరిగినటువంటి సంఘటన అది, వాల్తేరు వేరే 200వ రోజు ఫంక్షన్. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు చిరంజీవి గారు, సినిమాలు అనేవి, సినిమా వాళ్ళు అనేది పిపీల కాలం, మేము మా మీద ఎందుకు బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారు, పార్లమెంట్లోనూ అసెంబ్లీల్లోనూ మీరు చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ పోలవరం గురించి మాట్లాడుకోండి మీరు, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. అవును, పోలవరం గురించి మాట్లాడుకోండి, రాజధాని గురించి మాట్లాడుకోండి, 100 ఇష్యూస్ ఉన్నాయి. రోడ్లు బాగాలేవని జనాలు గగ్గోలు పెడుతున్నారు అక్కడ, అది చూడండి. ప్రజా సంక్షేమం, మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి, సినిమాల గొడవ ఎందుకు, పార్లమెంటు సెషన్ జరగడానికి ఇంత ఖర్చు అవుతుంది రోజుకి, అవును, అసెంబ్లీ జరగడానికి ఇంత ఖర్చు అవుతుంది, ఆ విలువైన సమయాన్ని విలువైన విషయాల కోసం వాడండి, సినిమాల గురించి ఎందుకు, పిప్పీల కాలం మేము, మమ్మల్ని వదిలిపెట్టండి, మా బతికేదో మేము బతుకుతాం అని చాలా సబ్మిసివ్గానే మాట్లాడాడు ఆయన. ఎక్కడా కూడా ఓవర్ టోన్ లేదు దానిలో. అంత వినయంగా వినమ్రుడై మాట్లాడిన చిరంజీవిని కూడా ట్రోల్ చేశారు అప్పుడు. ఇప్పుడు అదే బయట అంతే, మేము పిప్పీల కాలం మమ్మల్ని వదిలిపెట్టి మీ విలువైన సమయాన్ని మా కోసం వృధా చేసుకోకండి మహాప్రభు అన్నాడు ఆయన. ఒక రకంగా ఆయన సినిమాల గురించి కాదు జరిగింది, అవును, వేరే సినిమాలు, ప్రైస్ హైక్, దీని మీద సినిమా పరిశ్రమ, తెలుగుదేశము ఇవన్నీ మాట్లాడారు గందరగోళంగా. ఈ గందరగోళంలోకి సినిమా పరిశ్రమను లాక్కండి అని బతిమాలాడు ఆయన. దాన్ని కూడా ట్రోల్ చేశారు అప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఆ బయటని, దానిలో కొన్ని వాక్యాలు తొలగించి చిరంజీవి పక్కన రవితేజ కనిపిస్తూనే ఉన్నాడు ఆ వీడియోలో, దానికి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా ఒక థంబ్నెయిల్ పెట్టేసి అవి పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో. అది నిజం చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, దీన్ని అదే బయటని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని కలిపి, అంటే అసెంబ్లీలు, పార్లమెంట్లు చాలా విలువైన వేదికలు, మీరు అక్కడ సినిమాల గురించి మాట్లాడొద్దు అన్న ముక్క వరకు అక్కడ పెట్టి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది పెట్టి మాటకు మాట అని పెట్టేస్తున్నారు. ఇవన్నీ చూసిన వాళ్ళకి ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది, చిరంజీవి అందుకే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీ మీద చిరాకు ఉంది, ఆయన ఇండస్ట్రీని తన కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నాడు, అందుకని ఇవన్నీ చేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడం వల్ల ఆయన ఈగో హర్ట్ అయింది, ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ స్ప్రెడ్ అవ్వడం మాత్రమే కాదు, వీటికి అధికారిక ధృవీకరణ కల్పిస్తూ కొన్ని ప్రసార మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు అంటే సోషల్ మీడియా కాదు, అదే ప్రధాన స్రవంతి మీడియాలో కూడా ఈ వార్తలు జరిగినాయి, సంపాదకీయాల్లో రాశారు. అవును, ఈవెన్ దిల్ రాజుని లేకపోతే మిగతా వాళ్ళని కూడా ఆయన ఏం చిరంజీవి గారు రాలేదా అని ఆరాధీశారని కూడా రేవంత్ రెడ్డి గారు, ఇలాంటివి కూడా కథనాలు వచ్చాయి. ఇవి రాయటం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయి తప్ప వాళ్ళు క్లియర్గానే ఉన్నారు. చిరంజీవి గారు ఒక సెన్సిటివ్ ఇష్యూ, దీనిలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఆయనకి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో జరిగిన సంఘటన పట్ల ఆయనకు సానుభూతి ఉంది, ఆ రేవతి కుటుంబం పట్ల సానుభూతి ఉంది. ఇన్ ది సేమ్ టైం
ఇక్కడేమో తన కుటుంబానికి చెందిన వ్యక్తి. అవును, అందుకని ఆ సెన్సిటివిటీ ఉంది కాబట్టి ఆయన ఆ ఏరియాలో ఎంటర్ కావట్లేదు. ఆయన ఒక్కడే కాదు, నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళెవరూ ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడకపోవడానికి కారణం అదే. ఓకే, వాళ్ళు అరవింద్కి గౌరవం ఇస్తున్నారు, ఆ సంఘటన పట్ల సానుభూతి ఉంది, అందుకని నిశ్శబ్దమే ఉత్తమము అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మనకు తెలుసు అంటే అల్లు అర్జున్కి అలాగే ఆ మెగా కుటుంబానికి మధ్య దూరం పెరిగింది అనే అది కొంతకాలంగా మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా అంటే అల్లు అర్జున్ ఏదైతే ఉందో ఆయన యాటిట్యూడ్ కానివ్వండి, ఆ రోజు ఆయన ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో, అంటే పోలీసులు మనకి చూపించినటువంటి క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్, ఆ ఫుటేజ్ అది చూసినప్పుడు దీనివల్ల కూడా మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ చర్యల పట్ల అసంతృప్తి ఉంది బాగా. ఇతను ఇలా వెళ్తున్నాడు, ఇతని యాటిట్యూడ్ అనేది అనుకుంటున్నాను, అందు గురించే వాళ్ళు ముందుకు రావట్లేదు మాట్లాడటానికి అనేది కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఎలా చూడాలి? ఇది వరకు జరిగిన సంఘటనలు వేరు, అవి వేరు. ఈ సంఘటన పట్ల మాట్లాడకుండా ఉన్నారంటేనే వాళ్ళకి సింపతి ఉంది అరవింద్ మీద అనేది. ఓకే, అరవింద్ గురించే వీళ్ళు మాట్లాడటం లేదు అని. అరవింద్ గురించే అక్కడ ఆవిడ ఫ్యామిలీ పట్ల సానుభూతి ఉంది వాళ్ళకి, రేవతి గారి ఫ్యామిలీ పట్ల సానుభూతి ఉంది. అదే సమయంలో దాని గురించి మాట్లాడితే వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. కానీ ఆయన మరి ఆ రోజు అన్నది యాక్చువల్గా ఈ రేవంత్ గారి కుటుంబాన్ని ఉద్దేశించి అన్నాడు పవన్ కళ్యాణ్ అని కూడా వచ్చింది కదా. ఆ రోజు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు జవహర్ బాబు ఎవరో ఎంపీడీ బాబు మీద దాడి జరిగింది, ఆ ఇష్యూ అప్పుడు దాన్ని ఆయన పలకరించడానికి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు అవి. ఆయన ఇక్కడ రకరకాల గందరగోళాలు జరిగినాయండి. ఈ ఇష్యూ చుట్టూ ఒక పొలిటికల్ గేమ్ కూడా నడిచింది. రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇది ప్రభుత్వ లోపము అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడో, అంటే పోలీసు వ్యవస్థ నుంచి జరిగిన లోపంగా దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఎప్పుడైతే అల్లు అర్జున్ చేశాడో, ఇమ్మీడియట్గా అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా సీన్ మారుతున్నటువంటి ఒక సందర్భం అది గమనించినటువంటి ప్రతిపక్ష పార్టీలు, అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతతో భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి మీద పర్సనల్ వ్యతిరేకతతో బీఆర్ఎస్, అవును, ఈ రెండూ కూడా అల్లు అర్జున్ వెనకాల అతనికి ప్రమేయం లేకుండానే మోహరించాయి. అవును, మోహరించి వాళ్ళు మాట్లాడటము, ట్వీట్ చేయటము మొదలు పెట్టేశారు. పొలిటికల్ దాడి, అవును, అరెస్ట్ అనేది అక్రమం అనేది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా స్పందించింది. అవును, వాళ్ళు ఓన్ చేసుకునే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఇది చాలా దారుణమని నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. అవును, ఇది పొలిటికల్గా కార్నర్ చేసింది రేవంత్ రెడ్డిని. ఇంకా చూస్తే ప్రతి దానికి ఆయన దాడి చేస్తూనే ఉన్నాడు. చివరికి మొన్న జరిగినటువంటి సమావేశానంతరం ఎన్ని సోఫాలు వెళ్ళాయో లెక్క చూడండి అన్నాడు. అంటే పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అనేది పెట్టాడు. అనే పద్ధతిలో ఆయన స్పందించినటువంటి తీరు, ఇవన్నీ కూడా పొలిటికల్గా కొంచెం ఇబ్బంది పెట్టినాయి రేవంత్ రెడ్డిని. అంటే వీళ్ళందరూ జమ కూడటానికి వెసులుబాటు కల్పించింది అల్లు అర్జున్ అనేటువంటిది ఫైనల్ అవుట్పుట్ అక్కడ ఓకే ప్రొజెక్ట్ అయింది. ఆయన పేరు మర్చిపోవడం ఇవన్నీ కాదు ఇష్యూస్, అది పెద్దగా ఎవరు పట్టించుకుంటారు. అది ఒక అనవసరమైన పొలిటికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ కావడానికి కూడా ఇతను మార్గం ఇచ్చాడు వాళ్ళకి. అన్నిటికీ ఆ ప్రెస్ మీటే కారణం అన్నట్లుగా ఇప్పుడు ప్రెస్ మీట్ ఒకటే కాదు, ఆయన మొదట ఇంట్లో చేసినటువంటి వీడియో దగ్గర నుంచి ఆ వీడియో అన్వాంటెడ్ వాళ్లే దాన్ని లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వటం వదిలేరు, రోడ్డు మీదకి వదిలిపెట్టారు. 2 గంటల సేపు పైనే ఆయన మొదటి రోజు వీడియో చేశాడు ఇంట్లో కూర్చుని, ఆ వీడియోని బయటకు వదిలేరు. అవును, ఆ రోజు అంకురార్పణ. ఆ క్షణం నుంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు అతను వెనకాల మోహరించినాయి. అతనికి తెలియదు ఆ విషయం, అతనికి సంబంధం లేకపోయినా వాళ్ళు వచ్చేస్తారు. అదే ఆటోమేటిక్గా శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాంటెక్స్ట్లో జరిగిపోతుంది. ఒక రాజకీయ ఐక్య సంఘటన ఏర్పడిపోయింది అనే విషయం పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి తెలుస్తుంది, అతని స్పృహకి అందింది అది. వీళ్ళందరూ ఇలా మన మీద దాడి చేయడానికి కారణం, దారి తలుపు తీసింది ఇతను అనేది అర్థమవుతూనే ఉంది కదా సమస్య. అవును,
అది ఇమ్మీడియట్గా అర్థం చేసుకుని వీళ్ళు టోన్ డౌన్ అవ్వాలి. ఉమ్. అవలా మరింత రెచ్చిపోయి మాట్లాడారు ఆయన ఫ్లోర్లో మాట్లాడిన తర్వాత. ఫ్లోర్లో మాట్లాడటానికి కారణం రాజకీయ దాడే. ఆ. రాజకీయంగా జరుగుతున్న దాడిని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది అతనికి. ఉమ్. అందుకని నోరు తెరిచాడు, ప్రకటన చేశాడు. ప్రకటన చేశాడు. ఆ ప్రకటనను ఖండిస్తూ నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టావు. అదే. ఉమ్. దాంతో వాంటెడ్గా జరుగుతున్న యుద్ధంగా మారింది. ఇంత కాంప్లెక్సిటీ తీసుకొచ్చారు విషయాన్ని. ఉమ్. అందుకని ఆయన కూడా సినిమా వాళ్ళతో మాట్లాడాలని కోరుకున్నాడు. అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి వ్యూహంలో వీళ్ళు చిక్కుకున్నారు అనుకోవచ్చా? వ్యూహం ఏం లేదండి, ఆ. ప్రతిపక్షాల వ్యూహంలోనే వీళ్ళందరూ చిక్కుకున్నారు. ఓకే. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఉమ్. వాళ్ళు ఆటోమేటిక్గా ఒక పొలిటికల్ హీట్ని క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా. అదే. ఉమ్. వీళ్ళందరూ కలిసి తెలంగాణ గవర్నమెంట్కి ఒక వ్యతిరేకమైనటువంటి వెల్లువని సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఒకటో కృష్ణుడు కాబోతున్నాడా అనే వార్తలు కూడా సర్క్యులేట్ అయినాయి అదే టైంలో సోషల్ మీడియాలో. ఓకే. ఇది ఇంకా హర్ట్ చేసింది వాళ్ళు. ఉమ్. ఇది ఇంకా హర్ట్ చేయటం వలన దాన్ని కొంచెం సీరియస్గా పొలిటికల్గా అటాక్ చేయాలనుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే పొలిటికల్గా అటాక్ చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారో ఆ కొంచెం హార్ష్గా మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడింది. దానికి వీళ్ళు తీవ్రంగా గాయపడిపోయారు. ఉమ్. ఎవరు? అల్లు అర్జున్ ఫ్యామిలీ. అదే. అది నిజానికి ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి అర్జున్కి అనుసంధానకర్తగా వారి మామగారు ఎమర్జ్ అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఉమ్. ఆయన ఎంతసేపు అక్కడ ఫెసిలిటేట్ చేయడానికి ట్రై చేశాడు తప్ప వీళ్ళని కంట్రోల్ చేయడానికి చేసిన ప్రయత్నం ఎక్కడా కనబడలేదు. అదే. ఉమ్. దాని పట్ల కూడా వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అందులో భాగంగానే ఏఐసిసి నుంచి ఇక్కడ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి దీపా మున్షి ఆయనకి క్లాస్ తీసుకున్నారు. క్లాస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్. అందుకని చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి దీనిలో. ఉమ్. దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం పుష్పకి వ్యతిరేకంగా లేదు. ఓకే. జరిగిన సంఘటన రీత్యా మాత్రమే ఉమ్. వాళ్ళు టికెట్ల రేట్లు అబ్నార్మల్గా పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా ప్రీమియర్స్ పేరుతో బెనిఫిట్ షో వేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. అవును. వాటికి కూడా 3,000 వరకు టికెట్ రేట్లు అమ్ముకోవడానికి అభ్యంతరం చెప్పాల. 1,200 రేంజ్లో నడిచినా వాళ్ళు అభ్యంతరం చెప్పాల. 1,200 నుంచి 3,000 వరకు అమ్ముకోండి, ఏం పర్వాలేదు అన్నారు. ఈ సంఘటన జరగకపోతే ప్రభుత్వం ఇంకా చాలా చేసి ఉండేది. కాబట్టి ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఈ జరిగిన నష్టానికి కూడా బాధ్యత స్వీకరించేస్తే అది టోటల్గా అల్లు కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా మాత్రమే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ సంఘటనకి ఇండస్ట్రీకి ఏ సంబంధము లేదు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతా ఉంది. దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించారు. ఇప్పుడు ఆయన సినిమానే అది ప్రధానంగా, అది గేమ్ చేంజర్ అనేది చాలా భారీ బడ్జెట్తో చేశారు. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్, హైదరాబాద్లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్యమంత్రిగా దిల్ రాజునిగా ఆయన పిలిచారు, రేవంత్ రెడ్డిని దిల్ రాజు పిలిచాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆయన అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. మీకు అంటే ఇప్పుడున్న నేపథ్యం ఏదైతే ఉందో ఈ సినారియోలో మరి ఆయన వస్తారా దీనికి? రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు తక్కువేనండి. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు తక్కువే, అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు కూడా తక్కువే. కాకపోతే అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ హాజరవచ్చు, కందుల దుర్గేష్ గారు. అలాగే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరవచ్చు. కానీ అంటే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం, కానీ కందుల దుర్గేష్ వస్తే వచ్చేటువంటి మైలేజ్ అంత ఉండదు కదా అనేది ఒకటి ఉంటుంది. అంటే ప్రభుత్వం గానే చూడాలి అక్కడ ఇన్సిడెంట్. కందుల దుర్గేష్ గానో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గానో చూడకూడదు. ప్రభుత్వం ఆశీర్వాదం దొరికింది అన్నంత వరకే చూడాలి. ఓకే. మిగిలిన హడావిడి ఎలాగో ఇప్పుడు ఎవరు వచ్చినా అక్కడ పవన్ కళ్యాణ్ వస్తే గొడవ వేరు. పవన్ కళ్యాణ్ వస్తే అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా దాని రేంజ్ పెరుగుతుంది. అవును. అయితే ఆయన ఇప్పటికీ కాదని కానీ అవునని కానీ చెప్పలేదు. అంటే ఏం జరిగింది కరెక్ట్గా అనేది ఈయన చెప్పిన విషయమే మనకు తెలుస్తుంది. కానీ చెప్పిన ప్రకారం ఆయన గనక స్పందించుంటే ఇమ్మీడియట్గా ఓకే చెప్పాలి. వస్తున్నారనేది కన్ఫర్మ్ చేసి చెప్పాలి. ఆయన కన్ఫర్మ్ చేయలేదు అంటేనే ఒక చిన్న సందేహం. ఆయన డైలమాలో ఉన్నారు. వారు చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ తీసుకుంటారు. ఇప్పుడు
అన్నయ్య మనం ఆ వేదిక ఎక్కితే ఏ రకమైన ఇండికేషన్ పెడుతుంది ప్రపంచానికి అని. పొలిటికల్గా కూడా ప్రాబ్లం ఉంది ఆయనకి. అదే ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ ఎందుకు ఆ రోజున వెళ్ళి పరామర్శించలేదు అంటే సింపతి లేదు అని కాదు, వెళ్ళటం వలన వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి రాజకీయంగా అనేది కూడా తను లెక్క వేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం లింక్ అయి ఉన్నటువంటి గొడవ. అందుకని తను అవతల సెక్షన్, అవతలవాడి వైపు నుంచి, ప్రత్యర్థి వైపు నుంచి ఎంటర్ అయినట్టు అవుతుంది సీన్లోకి. అది ఆయనకి ఇష్టం లేదు. ఓకే, అందుకని దాన్ని అవాయిడ్ చేయడం కోసం వెళ్ళిపోయాడు ఆయన తన పని చూసుకుని. అదే అంతే తప్ప సింపతి లేక కాదు. అదే కాకపోతే ఏంటంటే సింపతి ఇది అల్లు వర్సెస్ మెగా అనేటువంటి ఒక పాత వివాదానికి చుట్టి దీన్ని కూడా దానికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఇది తప్పు. అదే మరి అదే ఇక్కడ చూస్తే మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమంటారు మరి? అంటే చాలామంది ఇప్పటికైతే వచ్చేస్తున్నాడు ఆయన, 1వ తారీఖు జరుగుతుంది, యూసఫ్ కూడా గ్రౌండ్స్ రావడానికి సంబంధించి ఆయనకి ఒక అవసరం ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్కి ఎలాగైతే ఇబ్బంది ఉందో రేవంత్ రెడ్డి వేదిక మీదకి రావటం ద్వారా ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినాడు అవుతాడు. అవును, నిజానికి వస్తే కనుక వస్తాయి. కాబట్టి అక్కడితో పోలిస్తే ఇక్కడ ప్రమాదం తక్కువే ఉంది. ఓకే, తెలంగాణకి ఇష్యూ తెలంగాణలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి వస్తే చిరంజీవి కూడా వస్తాడు వేదిక మీదకి. ఓకే, సో వాళ్ళిద్దరూ ఒకే వేదిక మీద నుంచి నిలబడి సినిమా ప్రమోషన్ మాత్రమే కాకుండా ప్రస్తుతం తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి వ్యవహారాన్ని కొంతమేరకు దాని ఆ రకమైనటువంటి ఆలోచనలను తొక్కేసిన వాళ్ళు అవుతారు. పైగా ఇక్కడ ఈ వేదికను ఉపయోగించుకొని సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి. దీనికి నేరుగా చిరంజీవి స్పందిస్తే అది వేరుగా ఉంటుంది. కానీ ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్ రీత్యా వీళ్ళని అకామిడేట్ చేయగలడా అనేది డౌట్. ఓకే, అంటే యాక్చువల్గా మొన్న జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా సిడబ్ల్యూసి సమావేశాలు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి మరణం కూడా అదే రోజు సంభవించింది. దాంతో అది వాయిదా పడిపోయింది. ఆయన అక్కడికి వెళ్ళాల్సి రావటం. అవును. సో ఇవన్నీ ఉన్నాయి, షెడ్యూల్ ఉంది ఆయనకి. ఈ షెడ్యూల్లో ఇది అకామిడేట్ చేయగలరా, టైం దగ్గరకు వచ్చేసింది. అవును, ఇంకా యాక్చువల్గా చెప్పాలి 2 రోజులు, ఇంకా ఎల్లుండే కాబట్టి. అందుకని ఈ 2-3 డేస్లో ఆయన ఎలా అకామిడేట్ చేయగలడు అనేది, ఎంత టైం ఇవ్వగలడు అనేది. కానీ ఈయనకు అవసరం. అవును, సీఎంకి అవసరం కాబట్టి ఏదైనా టైం ఇస్తాడేమో చూడాలి. లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరై ఆ వాతావరణాన్ని సానుకూలంగా తీసుకెళ్తాడు. ఓకే, ఒకటి. రెండోది, అక్కడికి వస్తే పవన్ కళ్యాణ్ది అనుమానమే. ఆయనకి చిరంజీవి గారు ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, వెళ్ళటం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, నష్టం ఏమిటి అనేది కూడా బేరీజ్ వేసుకునే దిగుతాడు ఆయన. ఓకే, అందుకనే క్లారిటీ ఇవ్వలేదు ఈరోజు. అయితే క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఆయన రాక అనుమానం అంటున్నాను నేను. అదే ఇక్కడ అనుమానం కాదు, ఇక్కడ ఛాన్సెస్ అయితే అంతే. ఆయన దొరికితే, టైం దొరికితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక రాని పక్షంలో కనీసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈవెన్ ఆయన ఉన్నప్పటికీ కూడా ఈయన కూడా ఉంటాడు కదా, ఉంటాడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా. ఈయన కూడా ఖచ్చితంగా ఈయన పిలుస్తారు, ఈయన కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అక్కడ మాత్రం కందుల దుర్గేష్ని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అతను జనసేన మనిషే కాబట్టి. అదే. సో చివరిగా ఇప్పుడు సంక్రాంతి సినిమాల ఇది వచ్చింది కాబట్టి మీ ప్రెడిక్షన్ ఏంటి సంక్రాంతి సినిమాలకు సంబంధించి? ఇప్పుడు 3 సినిమాలు, పెద్ద సినిమాలు వస్తున్నాయి. అందులో 2 ఏమో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు దిల్ రాజు, ఒకటేమో డాకు మహారాజు వచ్చేసి ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అది కూడా నిజాం. అవును, నైజాంకి డిస్ట్రిబ్యూటర్, తెలంగాణకి. అవును, ఆంధ్రాకి అమ్మేశారు, అయిపోయింది. ఓకే, కాబట్టి ఆయనకి 3 కీలకమే. అయితే ప్రస్తుతానికి 3 సినిమాలకి థియేటర్ని అకామిడేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. అంటే ఇప్పుడు ఇంకొక ప్రెజర్ ఉంది ఆయన మీద. అంటే ఈ బెనిఫిట్ షోస్ లేని పరిస్థితుల్లో బయ్యర్స్కి భరోసా కల్పించడం కోసం స్క్రీన్ అకామిడేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. ఈ 3 ఆటల తాలూకా నష్టాన్ని భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయనకి, ఇక్కడ అక్కడ కూడా. అందుకని మల్టీప్లెక్స్ల్లో స్క్రీన్స్ పెంచుతున్నారు. అంటే ఇతర భాషా చిత్రాలు అవి ఎలా ఉన్నా కానీ తీసేస్తారు. తీసేసి ఆడియన్కి ఆప్షన్ ఉండదు.
అదే ఉంటుంది ఇక వెరీ ఫస్ట్ డే గేమ్ చేంజర్ మాత్రమే ఉంటుంది అన్ని థియేటర్స్లోను, అన్ని స్క్రీన్స్లో, అన్ని స్క్రీన్స్ అన్ని షోస్లోను. ఇంకా వేరే సినిమాని అకామిడేట్ చేయరు. ఆ తర్వాత నెక్స్ట్ అంటే 2 రోజులు ఛాన్స్ ఉంది దానికి అలా చేయడానికి. అంతే. 2 రోజుల తర్వాత డాకు మహారాజ్ వస్తుంది. డాకు మహారాజుకి కొంత ఫెసిలిటేట్ చేస్తూ తగ్గిస్తారు. ఈ తగ్గిస్తూ సంక్రాంతికి కూడా ఫెసిలిటేట్ చేస్తారు. 14 అది సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ ఉంది. సో 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు షెడ్యూల్ ఇది. ఈ టోటల్ స్క్రీన్స్ మీద దిల్ రాజు గారు ఆల్రెడీ చర్చలు అయిపోయినాయి, ఆయన కంట్రోల్లోకి తీసేసుకున్నాడు. ఈ పద్ధతిలో అకామిడేట్ చేసుకుంటూ వెళ్తారు సినిమాలను. ఓకే. షోస్ పెంచుతారు. షోస్ అలాగే స్క్రీన్స్ అకామిడేట్ చేయటం ద్వారా మాత్రమే నడుస్తుంది. సింగిల్ స్క్రీన్ బిజినెస్ వేరు. దాని వ్యవహారం కూడా డిజైనింగ్ అయిపోయింది. ఆడియన్స్కి ఆప్షన్ ఉండదు. ఆడియన్స్కి 15వ తారీఖు వరకు, 16, 17 వరకు కూడా ఈ 3 సినిమాలు తప్ప ఇంకో సినిమా చూసే అవకాశం లేదు. అదే ఈవెన్ అజిత్ సినిమా ఉంది, యాక్చువల్గా విడాయమూర్తి ఒకటి ఉంది. మరి ఇక్కడ అది రిలీజ్ అయ్యే అవకాశాలు నాకైతే కనిపించట్లేదు. లేదు, అది ఆల్రెడీ జరిగి ఉండాలి. ఈ పాటికి ఉండాలి, రాలేదు. అవును, సంక్రాంతికి వస్తుంది అది. అక్కడ వస్తుంది కానీ వీళ్ళు హోల్డ్ చేశారు. అవును, హోల్డ్ చేయడానికి కాబట్టి ఇప్పటిదాకా ఇక్కడ దానికి సంబంధించిన ప్రకటన రాలేదు. అసలు ప్రకటన రాకపోవచ్చు అండి. అయిపోయింది. అదే వారం 10 రోజుల్లో ప్రకటనలు వచ్చి దాన్ని ప్రమోట్ చేసుకోవటం అయ్యే పని కాదు. అది ఒక షోకి పరిమితం అవుతుంది. అదే ఇప్పుడు మోహన్ లాల్ సినిమా పరిస్థితే మనం చూస్తున్నాం. అవును, బర్రోజ్ ఏం లేదు అక్కడ, అదే పోయింది. డిజాస్టర్. అవును, అందుకని అజిత్ సినిమా మ్యాక్సిమం ఉండదు. అది ఏదైనా సరే 20వ తారీఖు తర్వాత మంత్ ఎండింగ్లో పెట్టుకుంటారు. అది మంత్ ఎండింగ్లో పెట్టుకునే అవకాశం తప్ప ఇప్పుడైతే ఎవరికి అవకాశాలు లేవు. దిల్ రాజు గారే 20వ తారీఖు వరకు ఆయన కంట్రోల్లోనే ఉంటుంది సినిమా. అంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి విన్నర్ అయినా లూజర్ అయినా ఆయనే అవుతాడా? ఆయనే. అందుకనే ఆయన ఇప్పుడు ప్రభుత్వాలకు అనుసంధానకర్త, ఇండస్ట్రీకి అనుసంధానకర్త, ఇండస్ట్రీకి పెద్ద చిన్న అన్నీ ఆయనే అనుకోవాలి. అంతే, నో ఆప్షన్. సార్ మీ ప్రెడిక్షన్ ఏంటి ఇంతకీ సంక్రాంతి సినిమాలకు సంబంధించి? ప్రస్తుతానికి బజ్ అయితే డాకు మహారాజుకు ఉంది. ఓకే. గేమ్ చేంజర్కి ఒక వైబ్ క్రియేట్ చేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది. అమెరికా ఈవెంట్ తర్వాత కొంచెం బ్రైట్ అయింది. అది అయిందని అనుకోవచ్చా? బ్రైట్ అయింది. ఓకే. అంటే అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే సుకుమారు తదితరులు ఇచ్చినటువంటి సమీక్షలు, రివ్యూయే చెప్పాడు ఆ రోజు ఆయన. ఆ రివ్యూలో పర్టికులర్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ఫ్లాష్ బ్యాక్ చాలా కీలకము. అంటే ఇది డిజైన్డ్గా జరిగింది స్క్రీన్ ప్లే అనేది అర్థమైంది ఆయన చెప్పిన మాట నుంచి. శంకర్ దగ్గర ఆ డిజైన్ దెబ్బతింది ఈ మధ్యకాలంలో. ఈ సినిమాకి మళ్ళీ ప్రాపర్ డిజైన్ జరిగింది. అంటే ఫస్ట్ హాఫ్ సరదాగా మొదలై సినిమా నెమ్మదిగా హైప్ పెంచుతూ సెకండ్ హాఫ్లో అన్ని షూస్ ఓపెన్ చేస్తున్నారు. అంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏమవుతుంది, వాళ్ళు చెప్తున్న అప్పన్న క్యారెక్టర్ వస్తుంది. అవును. ఈ అప్పన్న క్యారెక్టర్ ద్వారా రూరల్ ఎకానమీ ఎలా సఫర్ అవుతోంది అనే దాని మీద మాట్లాడతారు. మాట్లాడుతూ పాలకులు తాలూకా స్వార్థానికి ప్రపంచం ఎలా బలైపోతోంది అనేది చెబుతూ రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలని ప్రస్తావిస్తూ ఆ లోపాలని సరిచేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎమర్జ్ అయితే అతనికి వ్యతిరేకత ఏ లెవెల్లో ఉంటుంది, దాన్ని ఎదుర్కోవటానికి అతను ఏం చేస్తాడు అనే దాకా తీసుకెళ్ళి శేషన్ తాలూకా అనుభవాలను అక్కడ పెట్టి సినిమాని కంక్లూడ్ చేయబోతున్నారు అనేది అర్థమైంది ప్రపంచానికి. ఓకే. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గాను క్యూరియస్ గాను నడిచేటువంటి అవకాశం ఉంది. ఒక కొత్త ఏరియా, అది ఒక కొత్త ఏరియాలో కథ నడుస్తుంది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి హైప్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ముందు దీని ఏదైతే ఉందో దానికి మించి సినిమా రిలీజ్ అయితే కనుక ఇన్స్టంట్ బజ్ అయితే డాకు మహారాజ్కు ఉంది. ఓకే. డాకు మహారాజ్ సస్టైన్ అవుతుందా లేదా అనేది వేరే చర్చ. కానీ గేమ్ చేంజర్ కూడా పాజిటివ్ వైబే ఉంది. డాకు మహారాజ్ చూసుకుంటే బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు ఒక కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్
మళ్ళీ ఒక అన్ని బందిపోటు రకాల ఎమోషన్స్ ని పండించారు సినిమా. ఒక పాపను కూడా మళ్ళీ ఒక పాపను కూడా ఉన్నట్టు అదే చూపిస్తున్నారు. అంటే బాలకృష్ణ సినిమా అనేసరికి ఏం జరుగుతుందంటే ఎమోషనల్ డ్రామా ఉండాలి కంపల్సరిగా. ఆ ఎమోషనల్ డ్రామాని బ్యాలెన్స్ చేసేటువంటి సెంటిమెంట్ కూడా ఉండాలి. ఇది బాలకృష్ణ ఫార్ములా. ఆ బాలకృష్ణ ఫార్ములా మేరకే వెళ్ళారు సినిమా అనేది అర్థమవుతుంది మనకు 3 సినిమాలు గత 3 సినిమా హిట్ అయిన 3 సినిమాల్లో కూడా ఇదే ఫార్ములా కనిపిస్తుంది. ఈ ఫార్ములా అంటే హై ఎమోషన్స్ ఉండాలి. ఆ హై ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసే సెంటిమెంట్ లేకపోతే వర్కౌట్ అవుతుంది. మీరు నరసింహనాయుడు సినిమా కూడా అదే. నరసింహనాయుడులో కుటుంబం కోసం ఒక కొడుకుని త్యాగం చేయటం అవును అనే సెంటిమెంట్, దాన్ని అర్థం చేసుకొని కుటుంబం, అతన్ని దూరం పెట్టేటువంటి కుటుంబం, ఆ రిఫ్ట్ మీద జరిగేటువంటి కథ అది. అందుకని మీకు ఆ ఎమోషన్కి ఈ సెంటిమెంట్ బ్యాలెన్స్ అయింది. అలా బ్యాలెన్స్ అయిన ప్రతి సందర్భంలోనూ పెద్ద హిట్లు కొట్టాడు ఆయన. అవును. ఈ బ్యాలెన్స్లో తేడా వస్తే మాత్రం సినిమా డిజాస్టర్ అవుతుంది. అవి చూసాం మనం. అవును. బాలకృష్ణ సినిమాకి హిట్ అయితే అప్పటి వరకు ఉన్నటువంటి వసూళ్ళని ₹1 ఎక్కువ చేస్తాడు ఆయన. అవును. డిజాస్టర్ అయితే అప్పటి వరకు ఉన్న డిజాస్టర్ల కంటే ₹1 తక్కువ చేస్తాడు ఆయన. అది మొదటి నుంచి ఆయన ట్రాక్ రికార్డ్. అవును. అందుకని ఆయన కొంచెం అతీతంగా వ్యవహరిస్తాడు, బాక్స్ ఆఫీస్కి అతీతం. అవును. అందుకని డాకు మహారాజ్ మీద ఇప్పుడు బజ్ ఉంది. పైగా నాగవంశీ చేసినటువంటి కామెంట్స్, ఆ ఇంటర్వెల్ 20 నిమిషాలు మామూలుగా ఉండదు, ఇక వేరే లెవెల్లోకి లేదు. ఆయన రకరకాలుగా సినిమాని స్పెక్యులేట్ చేసే ప్రయత్నం చేశాడు నాగవంశీ. అవును. కొంచెం లైన్ దాటి కూడా వెళ్ళాడు. ఆ లైన్ దాటి వెళ్ళి చేసిన ప్రకటన కొంచెం చుట్టుకుంది ఆయనకి. అంటే వాల్తేరు వీరయ్య కంటే కూడా ఇది పోలుస్తూ ఆయన చేసినటువంటి మాట కొంచెం వైరల్ అయింది. ఈవెన్ చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు అని కూడా అన్నాడు. అవును. కానీ అలా లైన్ దాటి కూడా సినిమాని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి, అంటే నిజంగానే ఆ లెవెల్ బాబీ కూడా ప్రయత్నం చేశాడు. అంటే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి అతనికి దొరికిన అవకాశం. అవును. రెండోది, వాల్తేరు వీరయ్యకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే టైం చాలా తక్కువ ఉంది. తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఒక పరిస్థితి. అందుకని కొంత రన్నింగ్ రేస్లా నడిచింది ఆ సినిమా. అంటే కన్ఫర్మేషన్ లేక, ఎవరితో వెళ్తున్నాం సెకండ్ క్యారెక్టర్ అనేది కన్ఫర్మేషన్ లేక గందరగోళమై టైం చివరిలో హడావిడి అయిపోయింది. ఇక్కడ అది లేదు. ఇది ప్రశాంతంగా చేసిన ప్రాజెక్టే. అందుకని కొంచెం అతను అనుకున్న పద్ధతిలో సినిమాని తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు తాను ప్రూవ్ చేసుకోకపోతే అతని కెరియర్ ప్రాబ్లంలో పడుతుంది. అందుకని అతనికి కీలకం. అందుకని ఈ సినిమా మీద బజ్ ఉంది. రెండోది, హిట్ ట్రాక్లో ఉన్నాడు బాలకృష్ణ. అవును. హ్యాట్రిక్ అయిపోయింది ఆయనది. హ్యాట్రిక్ అయిపోయింది. అన్ని విధాలుగా ఆయన సక్సెస్లో ఉన్నాడు, పాలిటిక్స్లోను బయట. ఇది ఆ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. కానీ గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంది. అంటే ట్రైలర్స్ ఇబ్బంది పెట్టలేదు. అది ప్రీ రిలీజ్ ఈవెంట్, అమెరికాలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద రివ్యూ చేసినటువంటి 2-3 కూడా పాజిటివ్ రివ్యూసే ఇచ్చారు. శంకర్ కూడా సబ్మెసివ్గా మాట్లాడాడు. ఆయన నేను చాలా మారాను అని చెప్పాడు. ఈ సినిమా కోసం మారాడు ఆయన. ఈ సినిమా కోసం మారాను అని ఒప్పుకున్నాడు. అది కొంత ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి దోహదపడింది. సో ఇవన్నీ ప్రూవ్ అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత పెరుగుతుంది. రెవెన్యూ ఖచ్చితంగా మంచి రెవెన్యూ రావడానికి అవసరం. డెఫినెట్గా ఈ రెండు ఒక పద్ధతి అనుకుంటే సంక్రాంతికి వస్తున్న ఇంకొక పద్ధతి. అది ఎప్పటికీ మ్యూజికల్గా హిట్ అయిపోయింది అనే టాక్ వచ్చేసింది. ఆ గోదావరి గట్టు ఉందనే పాట. అంటే పండగ సినిమాలు 3 సినిమాలు హిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. హెవీ పోటీ, బీభత్సమైన పోటీ, అందరు హీరోలు సినిమాలు వేసిన సందర్భాలు ఉన్నాయి మనకి. అవును. అంటే 80లో అప్పుడు 5 పెద్ద హీరోలు 5 సినిమాలు వేశారు. 5 సినిమాల్లో 3 హిట్లు కొట్టారు. అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు అందరూ సినిమాలు వేశారు. అదే. అయితే కృష్ణ, శోభన్ బాబు దెబ్బతిన్నారు. కృష్ణరాజు గారి సోమెత్తిన సత్యం మంచి రెవెన్యూ సాధించింది.
అక్కినేని నాగేశ్వరరావుకి చాలా గ్యాప్ తర్వాత 7 అంతస్తుల మేడ మంచి రెవెన్యూ వచ్చింది. రామారావు గారి ఛాలెంజ్ రాముడు సినిమా అది మొదటి వారం విపరీతంగా కలెక్ట్ చేసింది. రన్ రాలేదు ఆ సినిమాకి, ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చేసినాయి, అది వెల్ ఆఫ్. సో ఆ 3 హిట్ అయిపోయి ఈ 2 సినిమాలు దెబ్బతిన్నాయి. పర్టికులర్గా రాఘవేంద్రరావు కృష్ణ కాంబినేషన్లో మొదటి సినిమా భలే కృష్ణుడు, అది దెబ్బతింటం అనేది అందరినీ ఇబ్బంది పెట్టింది. తర్వాత ఈయన దేవుడి మావయ్య సినిమా శోభన్ బాబు, అది ఆడలేదు. అవి 2 పక్కన పెడితే మిగిలిన 3 సినిమాలని జనం భుజాన్ని ఎత్తుకున్నారు. సినిమా కంటెంట్ బాగుంటే, అంటే పండగకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. ఒక సినిమా చూసి వదిలిపెట్టరు, 3 సినిమాలు చూస్తారు. ఆ బడ్జెట్ పెట్టుకుంటారు వాళ్ళు. సంక్రాంతికి వచ్చేటప్పటికి ప్రిపేర్ అయి ఉంటారు. అవును, ఈ ప్రిపేర్నెస్ మీద ఆడుతున్నటువంటి గేమ్ అది. అదే అంతే. సినిమా కొంచెం బాగుంది అంటే వెళ్తారు. దీని ఓవర్ఫ్లో అటు వెళ్తుంది, దాని ఓవర్ఫ్లో ఇటు వస్తుంది. దాన్ని అకామిడేట్ చేసుకోవటమే ఇప్పుడు. కానీ ప్రధానంగా ఎక్కువ లాభాలు తీసే సినిమాలు ఇవే అవుతాయి. గేమ్ చేంజరును డాకు మహారాజు, అది 3rd ప్లేస్లోనే ఉండాల్సి వస్తుంది. అదే దానికి ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా. పరిమితులు అంటే ఒకసారి ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే అది ముందుకు రావచ్చు కూడా. ఒకవేళ వీటికి టాక్ మీద దాని యొక్క ఫేట్ ఆధారపడి ఉంటుంది. అంతే. అదే కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. సైంధవ్ కంటే బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా. అవును, అది యాక్చువల్గా అప్పుడు మనం చూసాం. అసలు సైంధవ్ అనేది పండగ సినిమానే కాదు అనేది మనం చూస్తేనే అర్థమైపోయింది. అది ఇది పండగ సినిమా, టైటిల్ కూడా దాన్ని తగ్గట్టే పెట్టారు కదా సంక్రాంతి. అనిల్ రావుపూడి తన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసు. సో మంచి కామిక్ టైమింగ్ ఉన్నటువంటి డైరెక్టర్, ఎంటర్టైనింగ్. అదే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు మాట్లాడి ఇంతసేపు మాకు టైం ఇచ్చినందుకు. సో మొత్తానికి సినిమా ఇండస్ట్రీ అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య ఏదైతే ఒక గ్యాప్ వచ్చింది, రిఫ్ట్ ఉందో అది అంటే ఇక రాబోయే రోజుల్లో తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా అయిపోయింది. అదే ఆ రిఫ్ట్ కూడా అయిపోయిందని భావించవచ్చు మనం. అర్థం చేసుకున్నారు 2 పక్కల. అదే అయిపోయింది. సో ఆ మీటింగ్ తోటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం వచ్చేసింది అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.